ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినం విష్ణుం పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ మన గురువు గారైనటువంటి లక్ష్మీనారాయణ గారికి దంపతులకి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమం అయినట్టు సత్యం శివం సుందరం 4వ భాగం చదివే భాగ్యాన్ని అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి భగవాన్ బాబా వారికి, మా గురువు గారైనటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నటి కార్యక్రమంలో స్వర్గీయ ఎన్ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన సత్యం శివం సుందరం పుస్తకాన్ని 4వ భాగం గురించి పరిచయం జరిగింది. మన గురువు గారు పరిచయం చేశారు. కస్తూరి గారి మనోభావాలు మీతో ఒక మాటగా గురువుగారు తెలియజేశారు. స్వామి ఆలపించినటువంటి సంగీతం గురించి శ్రీమతి శోభా మీనాక్షి గారు చూతమరారే అంటూ చక్కగా పాడి వినిపించారు. రండి రండి సోదరి మనులారా, తరలి రండి అనే ఈ పిలుపు ప్రపంచాన్ని పుట్టపర్తికి చేర్చిందని మన గురువు గారు తెలియజేశారు. తర్వాత మన కోటేశ్వరరావు సార్ గారు చదువుతూ స్వామి యొక్క బాల్యంలో జరిగిన విషయాలన్నీ వేసవి తరగతులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోరిక మీద స్వామిని అడగడంతో స్వామి స్వయంగా బాబానే చెప్పిన విశేషాల గురించి కూడా చక్కగా మన గురువు గారు తెలియజేశారనమాట. అందులో ఎంతవరకు ఆపారంటే, మన బాబాని లేచి నిలబడమని చెప్పినప్పుడు స్వామి చదువుకున్నప్పుడు మహబూబ్ ఖాన్ బాబాను ఆయనకి బాబా అంటే చాలా ఇదన్నమాట. ఆయన స్వామి యొక్క దివ్యత్వాన్ని తెలిసిన వ్యక్తి అతను. సాయిరామ్ సార్. నేను మాట్లాడలేకపోయాను. విషయం ఏంటంటే, జస్ట్ లిజన్ ప్లీజ్. ఈ యొక్క స్వామి యొక్క దివ్యత్వాన్ని ఎవరు గుర్తించారు అంటే, నా దృష్టిలో మెహబూబ్ ఖాన్ ద ఫస్ట్ పర్సన్. అవును సార్. దివ్యత్వాన్ని గుర్తించడానికి వయసుతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, మతంతో ఆ స్కూల్లో ఎంతో ఈయన స్వామివారు చదువుకున్న పాఠశాలలో సమ్మదర్ వాళ్ళు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేరే సంస్కృతి వాళ్ళు. బట్ బీయింగ్ ఏ ముస్లిం, Mehboob Khan understand the divinity, inner divinity. టీచర్ తో కుర్తి వృత్తాంతంతో చెప్తాడు, ఏమనుకుంటున్నావు సాయిబాబా అంటే, స్వామి అంటే, సత్యనారాయణ అంటే, మీరంతా థింకింగ్ ఆర్డినరీ మామూలు పిల్లవాడు అందరి పిల్లలతో సమానం అనుకుంటున్నారు, అతను ఆర్డినరీ బాలుడు కాదు అని నొక్కి ఒక్క నుంచి బల్లగుద్దు చెప్పిన, ఆ రోజు చెప్పిన మహనీయుడు అదృష్టవంతుడు. అవును సార్. సాయిరామ్ సార్. అప్పుడు ఆ కొండప్ప కుర్చీ నుంచి లేవడానికి ప్రయత్నించినప్పుడు ఆ స్వామి యొక్క దివ్యత్వాన్ని చెప్పినటువంటి మహబూబ్ ఖాన్ గారు కొండప్ప గారు తెలియజేశారు, ఏం సామాన్యుడు అనుకున్నావా స్వామిని, ముందు బాబాని బల్ల దిగమని చెప్పు అంటే, అప్పుడు చెప్పగానే కొండప్ప కూడా కుర్చీలో నుండి లేచి బయటికి రాగలిగాడు అన్నమాట. అంతవరకు మన గురువు గారు చదివారు, కోటేశ్వరరావు గారు. తర్వాత పేర అనంతపురానికి సుమారు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఉరవకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వామి అన్నగారు తెలుగు టీచర్గా పనిచేసేవారు. అక్కడ తన అన్నగారింట్లో 2 సంవత్సరాలు గడిపినప్పుడు జరిగిన సంఘటనల గురించి కూడా బాబా వివరించారు. 1.5 సంవత్సరాల క్రితం నేను కూడా స్వయంగా వెళ్ళి
ఉరవకొండ ప్రాంతాన్ని దర్శించి వచ్చాను. బాబా పాద స్పర్శతో పునీతమైన ఆ పాఠశాలలోని విశాలమైన పొడవైన వసారాలో నడిచాను. తరగతి గదిలో బాబా విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపయోగించిన ఆ డెస్క్ వద్ద కాసేపు కూర్చున్నాను. అడుగున ఉన్న అరలో పుస్తకాలు పెట్టుకోవటానికి 3 విద్యార్థులు మాత్రమే కూర్చోవటానికి ఆ బల్ల సరిపోయేలా ఉంది. ఆ బల్లపై కూర్చుని నా ప్రక్కన చిన్నారి బాబా కూర్చున్నట్లుగా ఊహించుకున్నాను. ఇది ఎవరు చెప్తున్నారు మనకు? కస్తూరి గారు. ఆయన ఉరవకొండకి వెళ్ళి దర్శించినప్పుడు ఇవన్నీ స్వామివారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి వెళ్ళి ఆ స్వామితో చదువుకున్న వాళ్ళందరినీ కలవడం కానీ, అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ స్వామి తన పక్కన ఉన్నట్టు ఊహించుకుంటూ అన్నిటినీ చక్కగా చూస్తూ ఉన్నారనమాట. అది మనకు తెలియజేస్తున్నారు కస్తూరి గారు. ఆ రోజున పాఠశాలలో నాతో పాటు ఉరవకొండలో వైద్య నిపుణులైన డాక్టర్ మొయినుద్దీన్ కూడా ఉన్నారు. అప్పుడు కస్తూరి గారితో కూడా అప్పటి ఉరవకొండ వైద్య నిపుణులు అనమాట. ఆ డాక్టర్ గారైన మొయినుద్దీన్ కూడా ఆయన పక్కనే ఉన్నారట. ఆయన కూడా బాబా వయసు వాడే. ఆయన బాబాతో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. నేను సరిగ్గా బాబా వెనుకగా కూర్చునేవాడిని. బాబా తలపై ఉండే టోపీని లాగివేసి అల్లరి పెడుతుండేవాడిని. అప్పుడు కస్తూరి గారితో చెప్తున్నాడు ఆయన అనుభవాలు కూడా. ఆయన అన్ని కనుక్కుంటున్నారు కదా, మీతో స్వామితో పాటు మీరు తిరిగారు, చదువుకున్నారు కాబట్టి ఏమన్నా చెప్పండి అంటారు కదా, ఆ స్వామి గురించి చెప్పండి తెలుసుకోవాలని. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను కూడా బాబా వెనక బెంచ్లో కూర్చునేవాడిని. అప్పట్లో తలపై టోపీలు పెట్టుకునేవాళ్ళు అన్నమాట పిల్లలకి. అప్పుడు బాబా తలపై ఉండే టోపీని వెనక నుంచి లాగేసేవాళ్ళంట. చిన్నపిల్లలు కదా, అల్లరి పెడుతుంటారు. షర్ట్ లాగడము, వెనక జుట్టు లాక్కోవడము. అలా అన్నప్పుడు ఇతను కూడా ఏం చేశారు, స్వామి యొక్క టోపీని లాక్కునేశాడు. అప్పుడు ఆ రోజుల్లో ఎవ్వరు కూడా తరగతుల్లోకి హాజరు కావడానికి వీలు లేదు టోపీ లేకుండా. టోపీ ఉంటేనే తరగతికి వెళ్ళాలంట. కనుక బాబా తన టోపీని తిరిగి ఇవ్వమని అడిగేవారు. అంతేగాని నాతో పోట్లాడడం కానీ, ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయడం కానీ, తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోవడం కానీ చేసేవారు కాదు బాబా. ఇప్పుడైతే పిల్లలు, నా పెన్న నువ్వు తీసుకున్నావు, దానికి బదులు 2 నీ పెన్న ఇవ్వు, నీ పెన్సిల్ ఇవ్వు అని కొట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే స్వామి చూడండి, అందుకే అన్నారు నా జీవితమే నా సందేశం అని. ఆయన ఎన్ని బాధలు పెట్టినా, ఎంత ఇది చేసినా కూడా, అన్ని దెబ్బలు ఆ మాస్టర్ 30కి పైన చెంప దెబ్బలు కొట్టినా కూడా స్వామి మౌనంగా భరించాడే కానీ, అంటే కొట్టలేదు కాబట్టి నన్ను అలా కొట్టాడు అని అనుకున్నాడే, నా తప్పు నాదే అనుకున్నాడే కానీ ఆయన బాధపడలేదన్నమాట. దట్ ఈస్ స్వామి. అప్పుడు ఏం చేశారు, ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పేది లేదంట. నన్ను ఎందుకు లాక్కున్నావని కానీ, ఉపాధ్యాయులకి మన కంప్లీట్ ఇవ్వడం కానీ చేసేవాడు కాదంట. తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోవడం కానీ చేసేవారు కాదు బాబా. ఆయన ఎంతో సౌమ్యంగా, మృదువుగా, అహింసాయుతంగా వ్యవహరించేవారు. అందువలన ఆ టోపీని తిరిగి బాబాకు ఇవ్వాలంటే బదులుగా నాకేదైనా మిఠాయి సృష్టించి ఇమ్మని అడుగుతుండేవాడిని. స్వామి యొక్క మహిమకు తెలుసు కదా, కొంచెంసేపు ఏపించేదనమాట. స్వామిది అది తీసేసేసుకొని, నీకు నీ వస్తువు కావాలంటే నాకేదన్నా ఇవ్వు. ఎప్పుడు అడిగినప్పుడు ఎప్పుడు కూడా కలకండలే ఎక్కువ సృష్టిస్తాడంట మన స్వామివారు. ఎక్కడికైనా మన చిత్రావతి నదిలోకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి ఉన్నప్పుడు కానీ అలా ఎక్కువ కలకండల సృష్టి అలా అందరికీ ఇచ్చేవాళ్ళంట. అది ఆయన అన్నారంట స్వామితో, నీకు టోపీ కావాలి కదా, కాబట్టి నాకేదన్నా సృష్టించి ఇవ్వమని అడిగాడంట. సరే, అప్పుడు కలకండ అంటే మా వాళ్ళు మళ్ళీ అడిగినప్పుడు కలకండే ఇస్తాడేమో అనుకొని మళ్ళా అన్నారంట అతనే. ఏమన్నారు, కలకండ అంటే ఇసుకు పుట్టిన నేను రసగుల్లా, లడ్డు లేక మైసూరు పాకు వంటి మిఠాయిలు ఇమ్మని కోరేవాడిని. నాకు మిఠాయి అంటే మళ్ళా ఈ కలకండ ఇస్తారేమోనని ఆయనే అడిగేదంట. మళ్ళా నాకు అదంతా వద్దు, కావాలంటే రసగుల్లా కానీ, లడ్డు కానీ, మైసూరు పాకు కానీ ఇవ్వండి, నాకు ఇవ్వాలని కోరేవాడిని. తన చేతిని 2-3 సార్లు గాలిలో గుండ్రంగా తిప్పి
బాబా నేను కోరిన మిఠాయిని సృష్టించి ఇచ్చేవారు. ఇది చూసిన వాళ్ళందరికీ సహజంగానే నోరూరుతుండేది. మళ్ళీ మళ్ళీ సృష్టించి ఇమ్మని అందరం కలిసి గొడవ చేయటంతో రేకెత్తిన కలకలం విని ఉపాధ్యాయుడు ఏమిటో ఈ గొడవ అని చూస్తే పాఠం చెప్పడం ప్రారంభించడానికి ముందుగా ఆయనకు కూడా తన వంతు మాట ఇవ్వబడుతుండేది అంటూ డాక్టర్ మొయినుద్దీన్ బాబా చిన్ననాటి ముచ్చట్లను గురించి వివరించారు. ఇది ఈ అల్లర్లకి అరుస్తున్నారు కదా ఈ పిల్లలు, నాకు 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 సత్యం నాకు అంటారు కదా, అట్లా అట్లా అరుస్తూ అందరూ గుమిగుడి అరుస్తునే కాడికి ఇదేంద్ర ఈ గొడవ అని చెప్పి ఆ మాస్టర్ వస్తే ఇక్కడ వీళ్ళంతా మిఠాయిలు పంచుకుంటున్నారు అన్నమాట. స్వామి అందరికి ఇస్తున్నాడు. అప్పుడు మన మాస్టర్కి కూడా ఆయన వంతు వాట పంచేవాళ్ళంట, స్వామి ఆయనకు కూడా ఇచ్చేవాళ్ళంట అని చెప్పారు. కస్తూరి గారికి మన డాక్టర్ గారు చిన్ననాటి ముచ్చట్లు చెప్తూ ఉన్నారు. స్వామి చేసిన యొక్క ఇదిని మన కస్తూరి గారికి తెలియజేశారనమాట. ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది ప్రపంచం నలుమూలల సత్యాన్ని స్థాపిస్తాను అని బాబా చెప్తుండేవారని ఆయన తోటి విద్యార్థుల్లో ఒకరైన శ్రీ సీతారామారావు నాతో చెప్పారు. ఈ మొహద్దీనే కాకుండా ఇంకొక స్వామితో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళల్లో శ్రీ సీతారామారావు అనే అతను చెప్పారంట. ఏమని చెప్పారు? స్వామి అంటూ ఉండేవాళ్ళంట అప్పుడే, చిన్నప్పుడే వాళ్ళ అప్పుడు అంటూ ఉంటే ఏమని చెప్పారు? ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది ప్రపంచం నలుమూలల సత్యాన్ని స్థాపిస్తాను అని అంటూ ఉండేవాడంట అని అది కూడా మన కస్తూరి గారికి తెలియజేశారు సీతారామరావు గారు. చిన్నప్పుడు బాబా తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆటలాడుకుంటుండే చెట్టుని చూశాను. అయ్యే కాకుండా స్వామి ఆడుకునే చెట్లు కూడా తిరిగి చూశాడంట. దీర్ఘ చతుస్రాకారంలో ఉన్న ఆ స్థలంలో 5 చెట్లపై ఆ స్థలంలో 5 చెట్లున్నాయంట. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న స్థలంలో 5 చెట్లపై తాను తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆట ఎలా ఆడుకునేవారో బాబా మాకు వివరించి చెప్పారు. ఆ 5 చెట్లలో 2టిని ఇప్పుడు నరికి వేశారు, కానీ మిగతా 3 చెట్లు అలాగే ఉన్నాయి. అది కూడా చూశారంట ఆయన. చిన్న ఆ చెట్లంతా చూసి వచ్చారు. అందులో 2 చెట్లు మాత్రం కొట్టేశారంట, ఇంక 3 ఉన్నాయని చెప్తున్నారు మనకు. ఈ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు 2 జట్లుగా ఏర్పడి ఆడతారు. మేము కూడా చిన్నప్పుడు ఆడుకున్నాం గురువు గారు. ఆడపిల్లలు ఆడుకుంటే ఈ లంగాలు అవి తగులుకొని పైనుంచి పడి కాలు ఇరిగిపోతాయని మాకు ఆ ఆట ఆడనిచ్చేవాడు కాదు. ఈ మగ పిల్లలు ఎక్కువగా ఆడుకునేవాళ్ళు ఈ కోతి కొమ్మచ్చులు. మేమందరం కింద నుంచి చూసేవాళ్ళం. చూసి కొమ్మ పెట్టి ఊపేస్తారనమాట, ఊపేసేవాళ్ళు. ఆ పైనుండి ఎవరు కింద పడిపోవాలి, పడిపోతే వాడు అవుట్ అన్నమాట. మా ఆడపిల్లలకి అంతే మాత్రం మాకు ఆశ ఉండేది, కానీ పైకి ఎక్కి అంత ఎక్కడం అంటే మళ్ళీ లంగాలు తగులుకుని మళ్ళీ పడిపోతారేమో చిగులుకుంటారని చెప్పి ఆడపిల్లల్ని అంతగా ఆ ఆట ఆడేవాళ్ళం కాదు. అయితే తెలుసు, చూసాం. అలాగే ఆ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు 2 జట్లుగా ఏర్పడి ఆడతారు. వీళ్ళల్లో ఒక జట్టు వాళ్ళు చెట్టు కొమ్మలపై పాకుతూ కొమ్మలు పట్టుకుని వేలాడుతూ కిచకిచలాడుతూ ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ వైపుకు పడిపోకుండా దూకుతుంటారు. అప్పుడు 2వ జట్టు వారు పెద్దగా శబ్దాలు చేస్తూ కేకలు పెడుతూ మొదటి జట్టులో ఎవరైనా ఒకరిని ముట్టుకోగలిగితే వారు ఆటలో అవుట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా కొమ్మలపై నుంచి ఎగురుతున్నప్పుడు క్రింద పడిపోతే వాళ్ళు చనిపోయినట్లు లెక్క. అప్పుడు వాళ్ళు క్రింద పడి అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. అవతల జట్టు వారు క్రింద పడిపోవడం కోసం 2వ జట్టు వారు గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చాలా గట్టిగా వేగంగా కొమ్మలను పట్టుకొని ఊపుతారు. ఒకవేళ ఆటలో పొరపాటున ఎవరైనా మామూలుగా మాట్లాడేస్తే వారు తక్షణమే చనిపోయినట్లు లెక్కగడతారు. ఈ విధంగా కోతి కొమ్మచ్చి ఆటలాడే భాగ్యాన్ని పొందిన డాక్టర్ మొయినుద్దీన్ వంటి వారు ఇప్పటికీ ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఈ డాక్టర్ కూడా ఒకరంట, ఆ పిల్లల్లో కూడా ఈయన కూడా ఒకరు ఉన్నారన్నమాట. అప్పటికి ఆనాటి జ్ఞాపకాలన్నీ
నెమర వేసుకుంటూ ఉంటారన్నమాట. స్కౌట్ దళంతో బాబా చిన్నప్పుడు తాను స్కౌట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి బాబా వివరించారు. మాకు ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆయన పాఠశాలలో ఒక స్కౌట్ దళాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా ఆ దళంలో సభ్యునిగా చేర్చాలని ఆయనకు చాలా పట్టుదలగా ఉండేది. నాకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టాలని కోరికగా ఉండేది. కానీ మా కుటుంబం చాలా పేద కుటుంబం కావడం చేత తగిన దుస్తులు, ఇతర సామాన్లను కొనుక్కోవడానికి సరిపడ ధనం లేదు. అందువలన నేను స్కౌట్ దళంలో సభ్యునిగా చేరలేకపోయాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే మీకు ఒక సంఘటన గురించి చెప్పాలి. పిల్లలకు చెప్తున్నాడు స్వామి ఆయన యొక్క పేదరికాన్ని, చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో అవన్నీ కూడా సాక్షాత్తు స్వామే చెప్పుకున్నాడు ఆయన చరిత్రని. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో ఆనాడు ఆ స్వామితో విన్న వాళ్ళందరూ కూడా. ఈనాడు మనం తెలుసుకుంటున్నామంటే మనం కూడా చాలా ధన్యతలే అనుకుంటున్నాను. చాలా ఎంతో పుణ్యం చేసుంటే గానీ ఇప్పుడు ఈ చరిత్ర మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నామంటే మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంగా ఇతటి అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి మొత్తం చదివి అంటే మామూలు ఇప్పుడు చదివింది లేదు, వింటున్నాం అంతేగాని ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది. దాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే ఒక సంఘటన గురించి చెప్పాలి. నేను పాఠశాలకు రోజు ఒకే చొక్కా వేసుకుని వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు తొడుక్కోవడానికి రెండో చొక్కా ఉండేది కాదు. ఈ విషయం కనిపెట్టిన పిల్లలు కొంతమంది నన్ను చూసి నవ్వటం ప్రారంభించారు. ఒక రోజున పాఠశాలకు వెళ్తుండగా త్రోవలో వారు వెనక నుంచి నా చొక్కాను లాగి చింపివేశారు. చిరిగిన చొక్కాకు పెట్టుకోవడానికి కావలసిన గుండు సూది కూడా నా దగ్గర లేకపోవడం వలన ఒక తుమ్మ ముళ్ళు తీసి నా చిరిగిన చొక్కాకు పెట్టుకున్నాను. అదే చొక్కా ఇప్పుడుండే పిల్లలు ఎవరైనా చింపితే ఇంట్లో నుంచి అమ్మని నాయన్ని అందరిని తీసుకెళ్లి వాళ్ళ కొంప మీద పోయి రచ్చ చేసి వాడిని లాగి వాడిని నా రఫ్ చేస్తారు. ఆ స్వామి అంత చింపేసి చింపినా కూడా మహానుభావుడు తుమ్మ ముళ్ళతో తిరిగిన చొక్కాని పెట్టుకున్నారు. పిన్నులాగా దానికి వేసుకున్నారు. నేను స్కౌట్లో ఎందుకు చేరలేకపోయానో తెలుసుకున్న నా తోటి విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. పాఠశాలలో బెంచీపై నా కుడి పక్కన కూర్చునే విద్యార్థి రెవెన్యూ ఆఫీసులో పనిచేసే చీఫ్ అకౌంటెంట్ గారి కుమారుడు. అతను తన తండ్రి వద్దకు వెళ్ళి 2 జతల యూనిఫామ్ దుస్తులను కొనిపెట్టమని అడిగాడు. కాకి నిక్కరు, సగం చేతుల వరకు ఉండే కాకి చొక్కా మాకు యూనిఫామ్గా ఉండేది. అతను ఒక జత బట్టలు నా డెస్క్లో చుట్టిపెట్టి నాకు ఒక కాగితం మీద ఆ దుస్తులను తప్పక తీసుకోవాల్సిందని, మనం ఇద్దరం సోదరుల వంటి వారం కనుక ఎంత మాత్రం అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని కోరుతూ ఉత్తరం రాసి పెట్టాడు. కానీ అది నాకు సంతోషాన్ని కలిగించలేదు. ఆ బహుమానాన్ని తీసుకోకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల ఆ బట్టలను అలాగే డెస్క్లో పెట్టేసి దానితో పాటు ఒక కాగితం మీద మనిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలంటే ఇలా ఇచ్చి పుచ్చుకోవడం పద్ధతి ఉండకూడదు. ఎందుకంటే బాగా అవసరంలో ఉన్నవాడికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ ఉపకారానికి బదులుగా ఏదైనా చేసి ఎలా రుణం తీర్చుకోవాలో అన్న ఆతృత ఉంటుంది. తనేదో దానం చేశానన్న భావం ఇచ్చిన వ్యక్తిలో అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అందుచేత ఇలా ఇచ్చిపుచ్చుకోవడం పద్ధతి వలన తీసుకున్నవాడికి ఆత్మాన్యూనత భావం, ఇచ్చిన వాడికి అహంభావం పెరుగుతుంది. అటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుచేత నేను ఈ దుస్తులను తీసుకోకుండా ఈ కాగితంతో పాటు ఇక్కడే ఉంచుతున్నాను అని వ్రాసి పెట్టాను. చూడండి స్వామి. అప్పట్లో
స్కౌట్లోనే అంత చిన్న వయసులోనే ఆ స్వామి అంటే సాక్షాత్ స్వామే, ఇంకేముండదు. మనం ఎవరైనా ఇస్తే ఇప్పుడు తీసేసుకుంటే ఏమనుకుంటాం, ఇప్పుడు ఈ కాలంలోనా మన ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తాను ఏమిస్తావు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అని ఉంది ఈ పద్ధతి. ఇప్పుడుండే పద్ధతులు మన ఇంటికి వచ్చినా మనమే ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనమే తీసుకెళ్ళాలి. కృతజ్ఞత అనేది లేదు. స్వామి చెప్తున్నారు చూడండి, ఒక వస్తువు ఒకరు ఇస్తున్నారంటే దాన్ని మనం తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం, అమ్మో ఇంత, అది కూడా ఎప్పుడు అవసరంలో, ఇంత కష్టకాలంలో నాకు సహాయం చేసినప్పుడు గుర్తిస్తారు, ఇంత ఇదిలో నన్ను ఆదుకున్నప్పుడు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి, ఆ అమ్మ రుణం నేను ఏమిచ్చి తీర్చగలను అనే భావన ఉంటుంది ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులకి. అదే అంటున్నారు స్వామి. అప్పుడు ఇచ్చిన దానికి దానం చేసినామనే ఇది వాళ్ళకుంటుంది, ఎలా తీర్చుకోవాలనే ఆతృత కూడా ఉంటుంది. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం అనేది పద్ధతి మంచిది కాదు. అహంభావం పెరుగుతుంది. ఇచ్చిన వాడికి నేనే పెద్ద దాతని, నేను ఇస్తే తీసుకురాబా, అందరికి సహాయం చేశాను, నేను ఇస్తేనే వాడు, నా వల్లనే వాడు బతుకుతున్నాడు, నా వల్లనే వాడు పుస్తకం కొన్నాడు అనే ఒక అహంభావం కలుగుతుంది. అది స్నేహానికి మంచిది కాదు. అలాంటి స్నేహాలు కూడా ఎక్కువ కాలం నిలవదని స్వామి అప్పుడే చెప్తున్నాడు అనమాట. అందుకని ఆ దుస్తులు కూడా తీసుకోకుండా దాంతోపాటు ఆ కాగితంలో ఆ 4 ముక్కలు రాసి ఆ బెంచులోనే పెట్టేశారంట. అది స్వామి చెప్పారు పిల్లలకి. మర్నాడు ఆ విద్యార్థి కనీసం స్కౌట్లో ఉన్నన్న నాళ్ళైనా సరే, తర్వాత స్కూల్కి వచ్చారు, అదే బెంచ్లు తీసుకున్నా లేదా సరితం చూసుంటారు, తీసుకోలేదు కాబట్టి అది అక్కడే ఉంది కదా దాన్ని చదువుకొని మళ్ళీ స్వామితో అంటున్నాడు, పోనీలే తీసుకోకపోతే పోయినావు, ఈ స్కౌట్లో మనం ఎన్ని రోజులు పనిచేస్తామో అన్ని రోజులైనా సరే ఆ యూనిఫామ్ వేసుకొని మళ్ళీ నాకు ఇచ్చేసి తిరగమని ప్రార్థించారనమాట స్వామిని ఆ బాబు. అప్పుడు అందుకు కూడా స్వామి అంగీకరించలేదంట. నేను అందుకు కూడా అంగీకరించలేదు, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నేను ఎవరి సహాయము కోరను, ఇతరులకు ఎంత ఎక్కువగా బాగా సేవ చేయాలో నేర్పే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాక ఆ దుస్తులు మీ నాన్నగారు నీ కోసం తయారు చేయించి ఇచ్చినవి, అవి నువ్వు కాకుండా నేను ధరిస్తే అది అసత్యం అవుతుంది. నా పేరే సత్యం కనుక సత్యం తప్పి ప్రవర్తించడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని నచ్చజెప్పి అతని బట్టలు అతనికి తిరిగి ఇచ్చేశారు స్వామి. ఈ సందర్భంలో ఒక సంఘటన గురించి మీకు చెప్పాలనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం మా బంధువులలో ఒకరికి కలిగిన అనుభవం ఇది. అతను రంగూన్ నుండి బెంగళూరులో ఉన్న తన సోదరి కోసం ఒక చక్కని బర్మా గొడుగును పుట్టినరోజు కానుకగా ఇవ్వడం కోసమై తెచ్చాడు. వాళ్ళ బంధువు ఒక అతను బర్మా నుంచి తెచ్చాడంట ఒక మంచి గొడుగు. అది వాళ్ళ అమ్మాయికో ఎవరికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికి కోసం తెచ్చారనమాట తన సోదరికి. కానీ ఆమె ఆ బహుమానాన్ని తిరస్కరించడంతో ఆ గొడుగు వాడకుండా అలాగే మూలబడి ఉంది. ఇంకా ఆమె తీసుకోలేదు, నాకు వద్దనేసింది, ఇంక దాన్ని పక్కన పడేశారు. కొన్నాళ్ళ తర్వాత అతని తల్లిదండ్రులు ఆ గొడుగుని తెచ్చి బాబా పాదాల చెంత సమర్పించారు. దో బాబా, మేము రంగు నుంచి తెచ్చాము, ఈ గొడుగు నీకేనని చెప్పి పాదాల వద్ద పెట్టారంట. అప్పుడు అందుకు స్వామి అంటున్నాడు, దొంగిలించిన వస్తువు నాకెందుకయ్యా, నాకెందుకు తెచ్చిస్తారు, వాడినా వాడకపోయినా ఇది మీ అమ్మాయి గొడుగు అంటే ఆ రోజు మీ అమ్మాయి బర్త్డే కోసం తెచ్చుకున్నారు, అది ఆమె వాడలేదు, పక్కన పెట్టేసింది. అయినా మీ మనసులో ఆలోచన ఏంటి, మన అమ్మాయికి గొడుగు బాగుంటుందని ఆ రోజు తెచ్చుకున్నారు, కాబట్టి వాడినా వాడకపోయినా అది మీ అమ్మాయిదే అంటూ తీసుకోవడానికి బాబా నిరాకరించారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, మనం ఏదైనా బాబాకి సమర్పించదలుచుకుంటే ఏం చేయాలి, మనం ఎవరికో ఇచ్చింది కానీ ఏదో మిగిలిపోయిందన్నది కానీ ఏదో అట్లా కాకుండా, ఎక్కడికో వెళ్ళాం కాబట్టి పనిలో పనిగా ఇట్లా చూద్దామని అట్లా కాకుండా మనస వాచ కర్మన ఆ వస్తువును త్రికరణ శుద్ధితో స్వామికి సంపూర్ణంగా అర్పించాలి. చిన్నదైనా కూడా, చిన్న ఉసిరికాయ అయినా సరే, కానీ మంచి నీళ్ళైనా సరే స్వామి కోసమే మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అర్పించాలని అర్థమవుతుంది మనకు ఈ ఒక సంఘటన ద్వారా. గురువారం ఉరవకొండలో బాబా
రోజు నీళ్లు తోడి తెస్తుండే బావిని కూడా చూశాను. ఉరవకొండకి వెళ్ళినప్పుడు కస్తూరి గారు స్వామి అప్పుడు అన్నగారింటికి అన్నప్పుడు నీళ్లు తీసుకొస్తున్నాడు కదా కావిళ్ళతో, ఆ బావిని కూడా చూశారంట. ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఉన్న ఆ బావి నుండి బాబా ఒక కావడి భుజంపై పెట్టుకుని 2 పెద్ద నీళ్ల బిందెలతో రోజు 6 సార్లు నీళ్లు మోసుకుని వచ్చేవారు. ఆ ఊరికి అదొక్కటే మంచినీళ్ళ బావి కావడం చేత నూతిలో నీరు బాగా లోతుగా ఉండడం చేత చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఇంటికి నీళ్లు తేవడానికే ఉన్న సమయం అంతా సరిపోవడం చేత మరి ఏ ఇతర కార్యక్రమాలకు నాకు సమయం దొరికేది కాదు అన్నారు బాబా. అప్పట్లో పాత కాలంలో పెద్ద పెద్ద చేద బావులు ఉండేవి. పెద్ద పెద్ద బావులు ఆడొకటి ఉండేది గురుగారు. ఆ, అందరికి మనకు అప్పుడు తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కూడా మా బావిలో వెళ్ళి చేందుకు వచ్చుకున్నాము. కొన్నిట్లో అడిగంటికి పోతే కూడా దూరంగా పోయి కూడా మోసుకొచ్చుకున్నారనమాట. అప్పుడు నీళ్ళకి చాలా కరువుగా ఉండేది. ఇప్పుడైతే కదా ఏమో ఇంటింటికి ఒక నా కొలాయిలు ఇచ్చేసారు. ప్రతి ఇంటికి మోటార్, ప్రతి ఇంటికి బావి, అన్నీ ఉన్నాయి. అప్పట్లో నీళ్ళకి కూడా చాలా సార్లు పడేవాళ్ళు పాపం. ఎక్కడి నుంచో తెచ్చి మోసుకొచ్చుకునేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఆ నీళ్ళతో ఇంక నీళ్లు సరిపడే నీళ్ళు తేవాలంటే కొంచెం ఎక్కువ సమయం ఆ నీళ్ళకే సరిపోయేదన్నమాట. అందువల్ల ఇంకేదే కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే కూడా సమయం దొరికేది కాదంట బాబా గారికి. బాలుగా ఉన్నప్పుడే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆరాధించి ఈ బాలుడు ఒకనాడు ప్రపంచానికే బోధకుడు కాగలడని ఊహించిన ఉపాధ్యాయుడు మహబూబ్ ఖాన్ కూడా నేను కలుసుకున్నాను. నేనేం చెప్పాను గుర్తొస్తారమ్మా? సార్ నేనేం చెప్పాను ఇందాక? ఫస్ట్ గుర్తించిన వ్యక్తి స్వామి యొక్క దివ్యత్వాన్ని గుర్తించిన వ్యక్తి అని చెప్పారు గురువు గారు. ఆయన్ని కూడా కలిశాడంట మన కస్తూరి గారు. బాలుగా ఉన్నప్పుడే ఆయనలో దివ్యత్వాన్ని గుర్తించింది, ఆరాధించింది ఫస్ట్ ఆయన ఫస్ట్ ఆయనట సార్. మహబూబ్ ఖాన్ కూడా నేను కలుసుకున్నాను. ఒకప్పుడు బాబా తన సోదరునితో నివసించిన గృహం ఇప్పుడు మట్టి దెబ్బలతో ఉంది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళ అన్నగారింట్లో ఉన్న ఇల్లు మట్టి దెబ్బలతో నిండిపోయిందంట. తనను తాను షిరిడీ సాయి అవతారంగా ప్రకటించుకున్న తర్వాత ప్రతి గురువారము బాబా కూర్చుని ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించుకున్నాను. అప్పుడు వాళ్ళ అన్నగారి ఇల్లు చూశారు. స్వామి షిరిడీ సాయి అవతారంగా ప్రకటించిన తర్వాత ప్రతి గురువారం భజన జరుగుతుంది కదా, ఒక కుర్చీ ఉంది కదా, స్వామి కూర్చునే కుర్చీ కూడా ఆ కూర్చునే స్థలం, ఆ పవిత్రమైన ప్రదేశాన్ని కూడా దర్శించుకున్నారంట. మేము ఎంతో గౌరవంతో భక్తితో ఆ ప్రదేశంలో తన్మయులమై నిలబడి ఉండగా ఒక వృద్ధ గ్రామస్తుడు ఆ రోజుల్లోని ఒక కథన గురించి మాకు చెప్పాడు. ఇట్లా అంతా చూసుకుంటూ ఉన్నారు. మొత్తం వాళ్ళ అన్న ఇల్లు చూసుకున్నారు, స్వామి తిరిగిన స్థలము, కూర్చున్న చోటు అదంతా చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి, చాలా ముసలి వ్యక్తి, ఒక వృద్ధ గ్రామస్తుడు, ఆ గ్రామంలో పెద్ద ఆయన అనమాట. ఒక ఆయన వచ్చి వాళ్ళ దగ్గరికి ఒక విషయం చెప్పాడు. అంటే ఒక కథ చెప్పాడు. అప్పట్లో స్వామి ఉన్నప్పుడు జరిగిన కథ ఒకటి వాళ్ళకి చెప్పాడు. ఏంటంటే ఒకనాటి రాత్రి పక్క ఊరు నుండి కొంతమంది స్త్రీలు జట్లుగా ఎడ్ల బండిలో ప్రయాణం చేసి ఒక సినిమా చూడడానికి వచ్చారు. బండిలో బాగా కిక్కిరిసి గుంపుగా కూర్చోవడం వల్ల అదే అదరుగా వారిలో ఒక స్త్రీ ప్రక్కన్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. అవును గురువు గారు, అప్పట్లో సినిమా హాలు లేవు, టెంట్లు పెట్టేవాళ్ళు. అది అర్ధరాత్రే వేసేవాళ్ళు. ఆ సినిమా కూడా 7 గంటల తర్వాత 8, 9 అవుతేనే, రాత్రి అయితేనే ఆ టెంట్లో సినిమా. పగులు కనిపించదు కదా, అది తెర కట్టేస్తుంటారు, చుట్టూరు అది రేకులు కొట్టాం లాగుంటది, గోడలు ఉండవు కాబట్టి ఉదయం పూట ఆ పిక్చర్ కనిపించదు, ఆ బొమ్మ. అందుకని రాత్రుల్లోనే వేసేవాళ్ళు. వీళ్ళందరూ కష్టపడుకొని సాయంత్రం అంతా పాపం వాళ్ళ ఆ కష్టాన్ని వరిచేదానికి ప్రతి ఒక్కరు అప్పుడు సెంట్లో సినిమా పోయేవాళ్ళు, సెంట్లలోకి. అలాగే ఎక్కడి నుంచి దూరం నుంచి వెళ్ళేవాళ్ళు, బండ్లలో కూడా వెళ్ళేవాళ్ళు. అయ్యేరు దాటుకొని బండ్లలో వెళ్ళి సరదా అనమాట, అదొక సరదా. అప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కూడా మేము కూడా నడిచిపోయేవాళ్ళు వాళ్ళతో పాటు.
అట్లా కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా ఒక ఎడ్ల బండిలో పెట్టుకొని సినిమా చూద్దామని బయలుదేరారంట. అప్పుడు గుంపులు గుంపులు 10 మంది, 5, 6 మంది కలిసి బయలుదేరతారు కదా! అందువల్ల ఆ సమయంలో ఆ గుంపులో గోయిందా అని ఒక ఆవిడ తనలో జడలో పెట్టుకునే ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. వాళ్ళలో ఒక ఆవిడ. ఆమె నిద్ర లేచిన తర్వాత తనలో బంగారు ఆభరణం లేకపోవడాన్ని గమనించింది. ఈ గుంపులుగా వస్తున్నారు. ఈ జనాలు ఎక్కువ ఉన్నారు. సరే నిద్రపోతూ ఇలా ఉంటారు కదా! నిద్రపోయి ఉందనమాట. నిద్ర లేచి చూసుకునే కాడికి తనలో లేదు. కానీ ఆమె తీసుకున్న ఆమె మీదకి ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఆమె అలాంటి ఆమె కాదు. అసలు ఆమెను ఎవరు అనుమానించటం లేదు. వాళ్ళు ఎవరికీ ఈ దొంగతనం చేసిన స్త్రీపై అనుమానమే కలగలేదంట. అందరూ ఒకరినొకరు బాగా అందరూ తెలిసిన వాళ్ళే. ఎవరు పరాయి వాళ్ళు కాదు. వాళ్ళెందుకు దొంగతనం చేస్తారు అని అనుకుంటున్నారే తప్ప వాళ్ళకి ఏ అనుమానం రాలా. అందువల్ల అందరూ తెలిసిన వాళ్ళు, ఎరుగున్న వారు కావడం చేత వారికి తమలో ఎవరిపై అనుమానం రాలేదు. ప్రయాణం చేస్తుండగా మధ్య దారిలో ఆభరణం వదిలై బహుశా కింద పడి ఉండవచ్చని కొందరు ఊహిస్తే, మరి కొందరేం చేశారు, ఏమ్మా అసలు నువ్వు పెట్టుకొని వచ్చావు అసలు ఆభరణాన్ని ఆమె వచ్చేటప్పుడు హడావిడిలో ధరించిందో లేదో అని కొందరేమో దారిలో ఏమన్నా పడిపోయిందా అని కొందరు, జారిపోయి ఉంటుందిలే అమ్మా అని కొందరు, అసలు మర్చిపోయినావా పెట్టుకొచ్చినావా లేదా ఒకసారి నువ్వు గుర్తు చేసుకో అని కొందరు, అలా బాగా గుర్తు తెచ్చుకోమని సలహా ఇచ్చారనమాట. అప్పుడు ఒక వృద్ధుడు ఏం చేశాడు, వారు తెలిసిన అతను వారితో ఇలా అన్నాడు, అమ్మా మీరేమి కంగారు పడద్దు, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడు ఉన్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మనం ఈ విషయం అతనిని అడిగి తెలుసుకోవచ్చునని సలహా చెప్పారు. వీళ్ళందరూ ఇలా అంటూ ఉంటే అక్కడ తెలిసిన పెద్ద ఆయన ఆ ఊరి వ్యక్తి వాళ్ళకి చెప్పారు, అమ్మా మీకేం జరిగినా ఏదైనా మంచి చెడ్డ చెప్పేదానికి ఒక అతను ఉన్నాడమ్మా, మా ఊర్లో పనిచేసే ఉపాధ్యాయుని యొక్క తమ్ముడు, ఆయన్ని అడగండి సలహా అని ఒక సలహా ఇచ్చాడు. సరేనని చెప్పి వాళ్ళంతా ఏం చేశారు, బాబా వద్దకు వచ్చి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బాబా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా బాబా వద్దకు వచ్చిన వెంటనే వాళ్ళని చూసి, ఓ జానకమ్మ ఆ నగ తిరిగి ఇచ్చేయి, ఆ నగ అంటే ఆ నగ తిరిగి ఇచ్చేయి అంటున్నాడు అనమాట. అంటే ఏం మాట్లాడలేదు, స్వామిని కూడా వాళ్ళు ఏం అడగలేదు. వాళ్ళు వచ్చారు, వెంటనే ఆ స్వామి వాళ్ళని చూశాడు, జానకమ్మ చెప్పేశాడు, ఆ నగని తిరిగి ఇచ్చేయి అని ఆదేశించగానే ఆమె వెంటనే తాను దొంగిలించిన నగను తిరిగి ఇచ్చి వేసింది. అవమానంతో ఆమె తల వాలిపోయింది. ఇంత మంచిగా మనం అందరం ఉన్నప్పుడు ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎంత నమ్మక ద్రోహం ఇది. మనం అందరం నమ్మి ఉంటాము, ఒకరినొకరు నమ్ముతాం, ఎంతో ఇప్పుడు నమ్మి మన ఇంట్లోకి రాణిస్తాం. అసలు వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు అప్పుడు ఏదన్నా ఒక చేయరాని పని చేసినప్పుడు దొరికితే దొంగ, దొరకకపోతే దొరలాగానే ఉంటారు అనుకోని. ఒకసారి దొరికిపోయిన తర్వాత ఆ అవమానం అంతా ఇంత ఉండదన్నమాట. అలాగే పాపం ఆమె అవమానంతో తెలిసిపోయింది అని తల వంచేసుకునేది స్వామి దగ్గర. వెళ్ళండి. అప్పుడు స్వామి అన్నాడు, మీరు వెళ్ళండి, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకువెళ్ళండి. పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. ఆమెను ఇప్పుడు చెప్పారు, వాళ్ళతో చెప్పాడు వచ్చిన వాళ్ళతో, ఆమెను కూడా క్షమించండి అమ్మా, ఆమె పశ్చాత్తాపడతా ఉంది కాబట్టి ఆమెను కూడా మీతో పాటు సినిమాకు తీసుకువెళ్ళండి. ఆమె చేసిన తప్పుని మన్నించండి. కొంచెం ఎవరికైనా కొంచెం బలహీనమైన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకా మరెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చెయ్యదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహించబడింది అన్నారు బాబా. ఎవరికైనా అది మన తప్పే, నిజం. అది కూడా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు, వాళ్ళకి మన ఆడంబరాలు చూపించాలన్నా, మన డాంబికాలు చూపించాలన్నా, మనం వాళ్ళకి ఎదురుగా పెడితే ఎవరికైనా కూడా ఆశ కలుగుతుంది. మన వస్తువు ఎక్కడ దాచాలో అక్కడే ఉంచుకోవాలి. చెప్పులు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, బంగారు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. అప్పుడు ఎవరు వచ్చినా కూడా పాపం వాళ్ళేదో వాళ్ళు వచ్చి పని చూసుకుంటారు. మనం ఏదో అక్కడ పెట్టి అక్కడ డబ్బు పెట్టేయడము, ఎక్కడ పెట్టినా అక్కడ నగలు విసిరి పట్ట పెట్టేయడము అనుకుంటే పాపం ఎవరికైనా ఆశ అనేది కలుగుతుంది. అది మనం మనుషులం కదా, మనుషులం కాబట్టి ఆ బుద్ధి అనేది కొంచెంలో చెల్లించిపోతుంది అనమాట.
ఇప్పుడు దారిలో పోతుంటాము, ఎవరికైనా ఎంత మంచి వ్యక్తికైనా కూడా ఆ ఇదేం దొరికింది అనుకోండి, అది మనకెందుకు అంటారా, ఒక వజ్రం దొరికితే చాలా ఒత్తుడైనా కూడా మంచి శక్తివంతుడైనా కూడా అమ్మో వజ్రం దొరికింది అని చెప్పి గబగబా తీసేసుకుంటారు. అంటే దాని ఒక ఈ లక్షణం అది. అది మన తప్పే అది. ఏదైనా మన ఇంట్లో కూడా ఏదైనా పెట్టడము కనిపించిన పనోళ్ళు కూడా ఉంటారు పాపము. వాళ్ళకి ఆశ ఉంటది. వాళ్ళు పని చేయని వస్తారు. వాళ్ళ పనోళ్ళు వస్తున్నారని చెప్పి మన జాగ్రత్తలు మనం ఉండాలి. అన్ని జాగ్రత్తలు చేసి పెట్టుకోవాలి. వాళ్ళు పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మనం నమ్మి మన పనేమే కదా ఎక్కడికి పోదని చెప్పి ఆడ ఈడ మనం పెట్టామనుకోండి, వాళ్ళకి ఒక ఆశ అనేది కలుగుతుంది. చిన్న బలహీనమైన మనసుతో దాన్ని తీసేసుకుంటారు పాపం. అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్వామి అప్పుడు చెప్తున్నాడు, ఆ బలహీన మనస్కురాలైన ఆ తల్లి ఆ నగ చేత ఆకర్షింపబడింది కాబట్టి ఆమె నా చేత అనుగ్రహించబడింది. ఇంకెప్పుడు కూడా ఆమె ఇటువంటి తప్పు చేయదు అని ఆ ఆ విధంగా ఆ స్వామి ఆ నగబోయిన వాళ్ళకి ఒక నిమిషంలోనే ఆ నగ గురించి చెప్పి ఆ నగను వాళ్ళకి ఇప్పించారని ఆ వృద్ధ బ్రాహ్మస్తుడు ఆ వృత్తాంతానంతా కస్తూరి గారు వాళ్ళతో చెప్పారంట అని స్వామి తెలియజేస్తారు. కస్తూరి గారు మనకు తెలియజేశారు. ఊగే కుర్చీ. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బాల్యం నుండి కూడా తాను ఎటువంటి బాధపడకుండా ఆ దుర్భర దారిద్ర్యాన్ని, కఠినమైన ఆ జీవితాన్ని ఎలా ఓర్పుతో భరించారో బాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. ఎక్కడది? తమ ఇంట్లో అంటే అప్పుడు అన్నగారి ఇంట్లో ఉన్నారనమాట బాబా. అప్పుడు వాళ్ళు ఊగే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నారంట ఒక సాయంకాలం పూట. బాబా సోదరుని బావమరిదికి, అంటే వాళ్ళ అన్న వలదని వాళ్ళ తమ్ముడికి, సోదరుని బావమరిదికి బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగడం కోపాన్ని తెప్పించింది. అతను కోపంతో మండిపడుతూ ఎంతో అసహనంతో అంత విలువైన కుర్చీలో కూర్చుని అలా మహారాజులా ఊగడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గద్దించాడు. స్వామి చూడండి, ఆయన ఎన్ని అవమానాలు కూడా పడ్డాడు. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మహానుభావుడు వాళ్ళ అన్న దగ్గర చదువుకునేటప్పుడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తే ఆ ఊగే కుర్చీలు అలా కూర్చున్న పాపానికి ఆయన భామర్ది అంటున్నాడంట అంత చిన్న చూపుగా స్వామిని, ఎవరిచ్చారా నీకు అధికారం ఇచ్చారు, లే పైకి లేసి బయటకు పో అని చెప్పి కసిరాడంట. గద్దించి బయటకు పోమని చెప్పి అరిచాడంట. అప్పుడు స్వామి అన్నాడు ఒక మాట అతనితో, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగబోవడం నీ కళ్ళతో నువ్వే చూస్తావు. బా సాయిరావు స్వామి అన్న చెప్పాడనమాట ఒక మాట. ఏనాటికైనా ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగబోవడం నీ కళ్ళతో నువ్వే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. ఏం తిరగబడుతున్నాడే, నేనేదో అన్నం దానికి అంటే వాళ్ళు ఏదో ఈడు బతకలేక వచ్చాడు కదా, ఏదో మన ఇంట్లో చదువుకునేదానికి వచ్చాడు, మనం వేసి అన్నం తినేదానికి వచ్చాడు అని ఒక ఇది ఉంటుంది. స్వామి యొక్క దివ్యత్వాన్ని అతను తెలియలేదు, మూర్ఖంలోనే ఉన్నాడు అనమాట. మామూలు మనిషి అని అనుకుంటున్నాడు, వాళ్ళ బావగారు తమ్ముడు అనుకుంటారే గాని స్వామి యొక్క దివ్యత్వం అతనికి కంటపడలేదు. ఆయన గుర్తించలేకనే మామూలుగానే అతను అన్ని మాట్లాడినాడు స్వామిని. అప్పుడు స్వామి ఆ రోజు అన్న మాట అన్నమాట, ఇలాంటికైనా నువ్వు చూస్తావు నీ కళ్ళతో అని చెప్పాను. అది ఇంకా ఉక్రోషం కలిగించింది, ఆయన కోపాన్ని కలిగించింది. అట్లా 7 సంవత్సరాల తర్వాత అది జరిగి 7 సంవత్సరాల తర్వాత బాబా కొయ్య కుర్చీలో కూర్చోవడం చూసి భరించలేక చించోలి రాని బాబా కోసం ఒక వెండి కుర్చీని తయారు చేయించి తెచ్చింది. అప్పుడు అందరూ వచ్చారు కదా స్వామి కోసం. స్వామి అప్పుడు మామూలుగా కుర్చీలో కూర్చునేవాడు అనమాట, ఇది చెక్క కుర్చీలో కూర్చునేవాడంట. ఆ మహారాణి కదా అని చించోలి రాని ఆమె స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, అయ్యో మా స్వామి ఎందుకు ఈ కొయ్యి కుర్చీలో కూర్చోవడం అనేది ఆయనకు నచ్చలేదనమాట. ఆయనకి ఇష్టపడకుండా ఒక వెండి కుర్చీని తయారు చేయించుకొచ్చింది, ఆమె చేయించి తెచ్చింది. ఒక శివరాత్రికి గాని దసరా పండుగలలో గాని బాబా కుర్చీని బయటకు తీయడానికి అనుమతించలేదు. శివరాత్రికి గాని దసరా పండుగలలో గాని బాబా కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. స్వామి జన్మ దినోత్సవానికి
బాబా సోదరుని భావమరిది రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడ ఉన్న అంతమందిలోనూ అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. బా! ఎన్ని రోజులకు ఫలించిందో చూడండి. ఆ స్వామిని అన్న 7 సంవత్సరాల తర్వాత అదే అతను స్వామిని చూడడానికి వచ్చినప్పుడు ఈ ఎప్పుడు శివరాత్రికి పెట్టమనలేదంట, లోపల భజన మండపం అక్కడే ఉందది. ఆ తెచ్చిన ఆ వెండి కుర్చీని తెచ్చిచ్చింది. అది శివరాత్రికి గాని, దసరా పండుగలో గాని బాబా కుర్చీ బయటికి తీయలేదంట. అది తీసుకెళ్ళి భజన మందిరంలో పెట్టించుకునేదానికి కూడా అనుమతించలేదనమాట. అలాంటిది స్వామి పుట్టినరోజు నాటికి బాబా సోదరు బామర్ది రావడం జరిగినప్పుడు అప్పుడు చెప్పాడంట బాబా అక్కడ ఉన్న అంతమందిలో కూడా అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ అతను స్వామిని క్షమించమంటూ వేడుకున్నాడు. విచారించవలదని బాబా అతనిని అనునయించారు. ఇతరులు ఎంతగా నొప్పించినా ఏమాత్రం చలించకుండా ఎంతో సహనంతో ఓర్పుతో భరించే బాబా తన జీవితంలో బహుశా ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. అన్నిట్లోనూ అన్ని సంఘటనలు ఓర్పుతో భరించాడంట. ఈ ఒక్క మాట మాత్రం అతను అన్నాడు కదా, లెయ్యని కుర్చీలో నుంచి, నువ్వేం ఇలా మహారాజులు అవ్వడానికి నీకు ఎవరిచ్చారు ఈ అనుమతి అని. ఆ మాట మాత్రం భరించలేక దానికి ఒక్కదానికే ప్రతిస్పందన. దేన్ని కూడా ఆయన పాపం తిరగబడేవాడు కాదంట. ఎన్ని బాధలు పెట్టినా, టోపీ లాగినా, ఇంకేం జరిగినా ఎవరిని ఏమనేవాడు కాదంట. అదొక్కటే చెప్తున్నాడు చూడు. ఎన్ని భరించినా కూడా బహుశా ఆయన జీవితంలో తన జీవిత కాలంలో ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. వాళ్ళ అన్నగారి బామార్దితో అన్న మాటేనంట. అన్నట్టుగానే చేయించి చూపించాడు. అతను పశ్చాత్తాపంతో కుమిలి స్వామి పాదాల మీద పడుంటాడు కూడా. పడ్డాడు, అది తెలిసిపోయింది. అప్పుడు తెలిసి ఉంటుంది స్వామి గురించి. సంకుచితంగా వ్యవహరించే స్వార్థ పరులను, ఇతరుల తప్పులను వేలెత్తి చూపే, అపహాస్యం చేసే అసూయ గ్రస్తులకు తాను చాలా దూరంగా ఉండేవాడినని, ఎల్లప్పుడూ తనకు జన్మనిచ్చిన కుటుంబం యొక్క, వంశం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడడానికి అప్రమత్తంగా ఉండేవాడినని బాబా విద్యార్థులకు తెలియజేశారు. సాయిరామ్ సార్ అప్పుడే చెప్పారనమాట. అసూయగ్రస్తులకి, అపహాస్యం చేసే వాళ్ళకి, వేలెత్తి చూపించే వాళ్ళకి, స్వార్థ పరులకి, అవకాశవాదులకి కూడా ఎప్పుడు స్వామి చోటు ఇవ్వలేదంట. వాళ్ళని ఎప్పుడు చారదివ్వలేదండి. వాళ్ళతో పాటు కూడా ఎప్పుడు కుటుంబ విలువల్ని, వాళ్ళకి కుటుంబానికి విలువనిస్తూ ఆ కుటుంబంలో పరువులు కాపాడుకుంటూ ఆయన స్వామి ఉండేవాడిని చెప్పి విద్యార్థులకు తెలియజేశారంట. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా దయ వల్ల ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. స్వామి బాల్యం ఈ మధ్య కాలంలో నాకైతే నేను ఇప్పుడు కూడా బాల్యం ముచ్చరించుకోలేదు. ఈ మధ్య బాల వికాస్ కూడా చెప్పట్లేదు, ఎక్కువ వెళ్ళటలేదు. ఇది చెప్తాం కానీ వేరే విషయాలు చెప్తున్నాం. అది గొప్పతనం ఏంటంటే, మేము ఈ 51 గ్రంథాల్లో సత్యసాయి స్వీయ చరిత్ర అని మేము చదువుకున్నాం ఒక గ్రంథం. ఇప్పుడు తప్పకుండా అంటే ఒక రాసిన, ఇంకో గ్రంథం ఎలా రాస్తాడు, పుల్లయ్య రాస్తే నేను ఒక రాసిన. రైటర్లు రాసింది కాదు. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నిన్నటి నుంచి ఏకరు పెట్టింది. సాక్షాత్తు అవతార పురుషుడు తన బాల్యం గురించి ఒకసారి కాదు, అక్కడ ఊటీలో చెప్తే ఊటీలో ఒకసారి చెప్పారు సమ్మర్ సోవర్స్ లో. తర్వాత పిల్లలు మళ్ళీ ఇక్కడ బృందావనంలో ఆడితే మళ్ళా స్వామి మళ్ళా ఏకరు పెడుతున్నారు బాల్యాల్లో. ఎవరో సంబడి స్పీకర్ నేరేషన్ కాదు, ఇదంతా తన అవతారంలో బాల్యంలో జరిగిన విషయాలు స్వామి గారు ఆయన నోటితో చెప్పటం అంటే, ఇవన్నీ కూడా సంకలనం ఇదంతా సంకలనం చేస్తే సత్యసాయి స్వీయ చరిత్ర అయింది. చాలా బాగుంటది. అది కూడా మొత్తం కూడా అవతారం అంతా చెప్పలేదు. అందులో అవతార డిక్లరేషన్ వరకు ఉంటది. పుస్తకం చాలా బాగుంటది. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ క్రోడీకరించి ఒక బుక్లెట్ లాగా చేసిండు అనమాట. విల్ కంటిన్యూ దిస్ సుధా
సుధా బిందువులండి. నిన్నటి రోజున స్వామి శ్రీరాముడి తత్వము, రాముడు మార్గదర్శకుడు, ఇవాళ కాదు రేపటికైనా ఎప్పటికైనా రాముడు ఆదర్శ అవతారము, మార్గదర్శకుడు లోకానికి. స్వామి కంటిన్యూ టాపిక్ అండి. ఇంకా స్వామితో కొంతమంది అంటుంటారట, సరే మీరు నేను భక్తవత్సలమా, భక్తవత్సలం అంటే ఎవరో ఇక్కడ అజ్ఞానం లేరు, భక్తవత్సలం అందరూ జ్ఞానులే ఈ గ్రూప్ లో. స్వామి అంటున్నారు కంటిన్యూ ఆఫ్ ది టాపిక్. ఈ దినాల్లో అంటే ఈ రోజుల్లో అర్థం అంటే స్వామి మాటలు దినాలంటే వేరే మన ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాల. ఈ దినాల్లో పలువురు మహనీయులు కూడా ఏకాగ్రత కుదరటం లేదని నాతో చెప్తూ ఉంటుంటారు. అంటే గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ కూడా మనలాంటి వాళ్ళు వాళ్ళకు కుదరలేదని మనకు కుదరలేదు అనుకోకూడదు. మళ్ళీ వాళ్ళ దగ్గర గుణాలు ఉన్నాయి, మన దగ్గర గుణాలు ఉండాలని అనుకోకూడదు. వాళ్ళ దగ్గర ఉంటే మనం గుణాతీత స్థితికి పొందవచ్చు. అరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ముగ్గురు 3 రకాల గుణాలు ఉన్నాయి. గుణాలు ఉండబట్టి వాళ్ళు సృష్టి స్థితి లైక్ చేయాల్సిన కార్యక్రమం. ద డ్యూటీ లైక్ దట్, ద అసైన్ డ్యూటీ లైక్ దట్. ఒక రకం సృష్టించడము, ఒకరిని పెంచడము, ఒక ప్రోగ్రెసివ్. లయ అంటే చంపడం కాదు, ప్రోగ్రెసివ్ ఉన్నతమైన ఇవ్వటానికి మూడోది అనమాట. 1వ క్లాస్ అయిపోతే ఇప్పుడు మేము స్కూల్కి పోయాను, అయిపోయింది వాళ్ళ యానివర్సరీ అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది, స్కూల్స్ అయిపోయినట్టే మన దగ్గర లెక్క. నెక్స్ట్ క్లాస్ అనమాట, ప్రమోషన్. దట్ ఈజ్ స్థుతి. లయ అంటే ప్రోగ్రెసివ్ బర్త్. వాటిలో లోపం కాలంలో లేదు. అవి ఏసీ వేసుకుంటే వేసంకాలంలో కాన్సన్ట్రేషన్ ఉంటుందండి, చలిగా ఉంటుందండి నాకు కాన్సన్ట్రేషన్. ఇవన్నీ కూడా అమ్మక్క అనమాట. ఏకాగ్రత ఉన్నవాడికి ఎప్పుడైనా ఏకాగ్రత ఉండదు, కాలంతో సంబంధం లేదు. వారిలో తెలియదు శ్రద్ధ లేకపోవటమే కారణము, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. పొద్దున్నే ఇప్పుడు చూడండి, మరి నాకు ఇప్పుడు మా మేడం అంటుంది, సో డైనమిక్ సార్. అవును, మరి పెద్దవాళ్ళు లేచినా ఒక చోట పోయినా అమృత కలసం ఇచ్చినా అక్కడి నుంచి మళ్ళీ నేను యాక్చువల్ స్కూల్కి పోతే అనుకోలేదు. అంటే స్వామి నిర్ణయం. స్వామి నాకు చెప్పింది, నువ్వు పోయి సర్టిఫికేట్ ఇవ్వాలరా. పిల్లల్ని పేరెంట్ అంటే వాళ్ళు పిలవక్కల, స్కూల్ నా పరిధిలో ఉంది. ఐ కెన్ గో ఎనీ టైం. 2-3 నెలలు అయింది ప్రిన్సిపల్ నన్ను చూడక పరిగెత్తుకుంటూ వచ్చింది. మనం చూస్తే అలా ఉండాలండి, అంతేగాని మొహం మాట పక్కదారి పోకూడదు. మనం రోడ్డు మీద పోతుంటే యూ షుడ్ బిహేవ్ లైక్ దట్. అంత దూరం ప్రోగ్రామ్ అవుతుంది, యానివర్సరీ అంత దూరం పరిగెత్తుకొచ్చింది. 2 ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పడి సాటర్డే కోర్టులో. మనం అలాగే ఉండాలి, అంతేగాని మనం ఎక్కడ కనబడితే పక్కదారులు ఎక్కడ అని ఉన్నట్టుగా ఉండకూడదు. అది బతుకు కాదు మనకి. విశ్వాసము, స్థిరత్వము వాళ్ళలో లోపించినాయి. ఎంతో శ్రద్ధగా లౌకిక విషయాల కోసం, భౌతిక సుఖాల కోసం పాటుపడతారు. అది అండర్స్టాండ్ అయినప్పుడు ఇది ఎందుకు అండర్స్టాండ్ కాదు? ఇప్పుడు ఆరాధ్యం ఉంది, ఆ పిల్లకి ఏం అర్థమవుతుంది అంటే ఆ అమ్మాయికి అన్ని అర్థమవుతాయి. అది అర్థమైనప్పుడు, సైన్స్ సోషల్ అర్థమైనప్పుడు ఎందుకు అర్థం కాదు? ఇప్పుడే ఎందుకండి మనకు అది పెద్దగానేండి. ఇప్పుడైతే సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ కావాలి, ఈ మంచి విషయాలు వద్దు. చిత్తశాంతి కోసం అటువంటి శ్రద్ధాశక్తులతో ప్రయత్నించారు. మాకు తీరిక లేదు అంటుంటారు చాలా మంది. ఏరా తీరికలే అంటే ఆ రోజులు కార్డు ముక్క రాయడానికి తీరిక లేదు, ఇప్పుడు మెసేజ్ చేయడానికి తీరిక లేదు. విధానం మారింది. ఏదో ఫోన్ చేయలేదంటే యాక్చువల్గా మీరు చెప్పండి, అమ్మ నాయనకు ఫోన్ చేయడానికి టైం లేదంటే నిజంగా నమ్ముతారండి ఎవడన్నా ఈ రోజుల్లో? ఎప్పుడు 24 గంటలు ఫోన్ చేతిలో పెట్టి ఏడుస్తూ అమ్మ నాయనకు ఫోన్ చేయడానికి టైం లేదంటే నమ్ముతారండి? నేనైతే నమ్మ. నేను అంటుండేవాడు మా నాన్నగారికి ఎప్పుడు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తరచుగా చేస్తుంటాం, ఆ గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ కనుక పెరిగితే పెరిగిపోతుంది అంతే. గ్యాప్ పెరిగిపోతే ఎప్పుడు కూడా దాని అగాధం పూడ్చలేరు, గుర్తుపెట్టుకోండి రిలేషన్స్. అందుకని నేను ఎల్లవేళ మీతో టచ్లోనే ఉంటా.
యూఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు చప్పట్లు కొట్టినా కొట్టపోయినా అక్కర్లేదు. నీ చప్పట్లు అక్కర్లే నాకు. రాఘవేంద్రరావు అడిగాడు, నేను జర్నీలో ఉన్నాను, సేవలో ఉన్నాను. ఇమీడియట్ వీడియో కాల్ చేశాను. ఎంత ఆనందం కలిగింది ఆ పిల్లవాడిని వటువుని చూస్తే. చాలా ఆనందం కలిగింది. నన్ను చూసి అతను గాను ఎట్లా ఉండాలండి, ఇది ఎక్కడ మోహన్ రా ఆయన చూడంగానే చక్కగా కాకాయ మంచిగా పట్టుబట్టల్లో కూర్చుని నాకు ఆనందాన్ని మీద నన్ను చూసి అతను నేను మాస్క్ లో ఉన్నాను, వైట్ డ్రెస్ లో ఉన్నాను, మెడలో నాకు స్కార్ఫ్ ఉంది. చిత్తశాంతి కోసం అటువంటి శ్రద్ధాశక్తులతో ప్రయత్నించారు. మాకు తీరిక లేదంటారు. మేలుకున్న 12 గంటల కాలము వారు సద్వినియోగం చేస్తున్నారు మాట్లాడు. అది ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలాగా మాట్లాడుతారు. తొలి కబుర్లు చెప్తుంటారు. నాకు పరమ అసహ్యం అట్లా మాట్లాడేవాడు. దైవుడి గురించి మాట్లాడటానికి, విలువల గురించి మాట్లాడటానికి లేదంటే ఐ కాంట్ బిలీవ్ అండి. నేను కొన్ని కుటుంబాలు చూసిన, పొద్దున్నే పడుకునే దేవుడు పేరు ప్రస్తావన నేను కుటుంబాలు చూసిన. అదే మరణం మనకి. చచ్చిపోవడం కాదు మరణం అంటే. దైవ ప్రసక్తి రాని కుటుంబం కాదు నా దృష్టిలో. ఈనాడు నిన్ననే అదే అన్నాడు, మరణం అంటే బాగా చెప్పాడు. చావు అంటే భగవంతుడు ఇంట్రెస్ట్ లేదండి, జ్ఞానం అంటే ఇంట్రెస్ట్ లేదండి, సత్సంగం అంటే ఇంట్రెస్ట్ లేదండి, భజన అంటే ఇదే మరణం. ఎంతకంటే తావక్కర్లే మనకి. ఈనాడు మానవుల్లో ప్రబలుతున్న కృతజ్ఞతను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కృతజ్ఞత క్రూర జంతువుల లక్షణం, మానవ లక్షణం కాదు. కోరినది దొరికేదాకా ఎంతో వినయం నటిస్తారు. అది నెరవేరిన వెంటనే ఉపకారం చేసిన వ్యక్తిని నాశనం చేయడానికి వెనుదీయరు. ఇది మానవులు చేయదగిన పని కాదు కదా. ఆపదలో ఉన్న సమయంలో ఆదుకున్న మనిషి పట్ల కృతజ్ఞత చూపి రుణం తీర్చుకోవాలి. కనీసం ఉపకారం చేసిన మనకి అపకారం చేయకుండా. ఉపకారం పద్యం చెప్పు భక్తవత్సలమ్మ. అపకారికి సార్, అపకారికి నిపకారము నెపమెన్నక చేయువాడు సరే. అపకారి కృపకారము విపరీతము కాదు చేయ ఉపకారికి సుమతి. చెప్పమ్మా. పట్నాయక్ రాంప్రసాద్ పట్నాయక్ చెప్పు సార్. అదే సార్ ఆవిడ లాస్ట్ పాయింట్ వదిలేశారు. అపకారికి ఉపకారము చేయని వాడు ధన్యుడు సుమతి. ఇందాక బాగా చెప్పింది. సరిగ్గా ఇంకా పూర్తిగా చెప్పలేదు. అప్పటికే భక్తవత్సలం మా ఇంటికి వచ్చి 200 రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది, మళ్ళీ నేను పోతే 200 ఇస్తాడా, ఇంకెక్కువ ఇస్తాడా? ఇది బేరాలమ్మా. బాగా చెప్పినావు. నువ్వు నాకేమి ఇచ్చావు, నేను 200 ఇచ్చాను. అమ్మో ఈసారి ఎప్పుడైనా రాడా, ఏమిస్తాడు? మనకు టైం అంతా దీనికే సరిపోతుంది. కనీసం ఉపకారం చేసిన మనకి అపకారం చేయకుండా ఉండాలి. అజ్ఞాన లేశం కూడా లేనివాడు మానవుడు. మానవుడు అంటే అజ్ఞానం లేశం అంతట. ఇతరులకు మీ చేతనికి సాయం చేయాలి, కానీ ఆర్భాటము, దర్పము, అహంభావము, అహంకారం ప్రదర్శిస్తూ తన నిజతత్వం మరిచిపోయి మానవ శబ్దానికి అనర్హుడిని నిరూపించుకుంటున్నాం. అది మన అర్హులమే, బట్ మనమే అనర్హత వేటు అంటుంటారు పార్టీల్లో. అంటే ఎవడు వేటెక్కలు, మన అనర్హత. ఇతరుల హృదయాల్లో భయం నాటవద్దు. నన్ను చూసి భయపడుతున్నాను. నేను అప్పుడు మా ఇంట్లో ఆటోతో పనిచేస్తున్నాడు. నేను హాస్పిటల్ డాక్టర్ దగ్గర పోవాలి, నేను రమ్మన్నప్పుడు చెప్పాలండి. నేను వేరే ప్లేస్ ఉన్నాడు. ఇప్పుడు మా ఇంట్లో వర్క్ చేస్తున్నాడు అతను. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి, సార్ అంటే నాకు భయం. అంత భయమా? 7ంటికి వస్తాను. నాకు 7ంటికి పోయినా పర్లేదు డాక్టర్, నో ప్రాబ్లం. షోన్ మై రిపోర్ట్ చాలా బాగున్నాయండి డాక్టర్ అని. నాకేం లేదు. ఇతరుల హృదయాల్లో భయం నాటవద్దు, పరులకు బాధను ఆందోళన కలిగించవద్దు. ఈ విధంగా చేయడం దానవ లక్షణం. దానవ భంజన రామ. ఎవరైనా పాడండి భజన. సాయి శ్యామల కోమల రామ, దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ,
శ్రీరామ రామ జయ రామ సాయి రామ 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 శ్రీరామ రామ జయ రామ సాయి రామ 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 దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ दीनों के दशरथ नंदन राम साई दया सागर राम दशरथ नंदन राम साई दया सागर राम दीनों के साई राम 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 दीनों के हर दुख संहरे साई राम 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 दानव भजन राम 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 సరే ఓకే. సో అదే చేయకూడదు. దానవ లక్షణం కాదు కదమండి. ఈశ్వర సర్వభూతానం. మీరు ఎవరికి హాని తలపెడుతున్నారు వారిలోనే దివ్యత్వం ఉన్నది. ఇది గుర్తించి ఇతరులకు హాని కలగకుండా వర్తించండి. ఇతరులకు ఉపకారం చేయటం వల్ల మీకు మేలు చేస్తుంది. అది మనం ఎవరికో చేస్తున్నామని కాదు. అది ఇతరులకు కీడు చేయటం వల్ల మీకు అపకారం చేసుకున్నట్లే. శరీరం వేరైనప్పటికీ మీలోను ఇతరులను ఒకటే దివ్యత్వం విరాజలుతుంది. రెండు రకాల ఆనందాలు ఉన్నాయి. విషయేంద్రియము, విశ్వేశ్వర ఆనందం. విషయానందము, విశ్వేశ్వర ఆనందం. విషయానందము బయటదే, విశ్వేశ్వర ఆనందం. ఏది కావాలి మనం తెలుసుకోవాలి. విషయానందము, విశ్వేశ్వర ఆనందం ఉన్న భేదం గ్రహిస్తే అందరిలోనూ ఒక దివ్యత్వం భాషిస్తుందని గమనించగలం. అబౌట్ రాముడి ధర్మదీక్షలో ప్రధానమైనది సత్యవ్రతం. అదేంటి సార్, రాముడు విగ్రహం ధర్మం అంటే ధర్మం వేరు, సత్యం వేరు కాదు. సత్యం వేరు, సుందరం వేరు, శుభం వేరు కాదు. సత్యం శుభం నేను బాగా నాటుకుంది. నాకు ఇద్దరికి తెలియదు. ఒక భావన సత్యము, ఆచరణ. చెప్పానుగా, అమృత కలిసి ఇవ్వాలన్న భావన కలిగింది, ఇచ్చి వచ్చిన. ఐ హ్యాడ్ సత్య, ఐ హ్యాడ్ శివం. ఎంత కఠిన పరీక్ష ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా రాముడు సత్యాన్ని విడనాడలేదు. జనరల్ గా ఏమంటే ధర్మాన్ని వీడలేని చెప్తుంటారు. స్వామి మాటలు అంత గమ్మత్తుగా ఉంటాయి. జనరల్ గా ఏం చెప్తాం, రాముడు ఎంత కఠిన పరీక్ష ఎదురైనా, ఎంత కష్టం, రాముడు ధర్మాన్ని వీడలేదండి అని చాలా చోట్ల విన్నా నేను. ఇక్కడ ఏమంటున్నాడు, రాముడు సత్యాన్ని వీడనాడలేదు అంటున్నాడు. సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. అది బోత్ ఆర్ టూ సైడ్ ఆఫ్ కాయిన్. రెండింటికి అవినాభావ సంబంధం. ఉపనిషత్తు ఏం చెప్తోంది, సత్యం పోతే ధర్మం చేరా. ఇప్పుడు దానికి రివర్స్ చేస్తున్నాం ఈ సొసైటీలో. పర్వత శిఖరాలు తలలు వంచనంత కాలము, సముద్రాలు ఘోషిస్తున్నంత కాలము రాముని స్మృతి భద్రంగా ఉంటుంది. అది సత్యమును ధర్మమును విడనాడకుండా ఆయన పాటించడం. ఎందుకు రాముని రామ రామ అంటుంటారు. అది ఆయన ఎప్పుడు సత్యాన్ని వదలలేదు, ధర్మం సత్యవృత్తి అందరు. ఎవరన్నా చూసామండి మనం? చూడలేదు. మా తండ్రి చేసిన వాగ్దానం నేనెందుకు గౌరవించాలి అని ఆ రోజు అనుంటే రాముడు ఫోటోలు ఉండేవి, రాముడు గుళ్ళు ఉండేవి కాదు. మా తండ్రి ఎప్పుడో ఇచ్చాడు, నాకేం సంబంధం? నన్ను పట్టాభిషేకం చేస్తున్నాడు, కిరీటం పెడుతున్నాడు, జంగలు బొమ్మంటున్నాడు, ఐ వోంట్ గో అంటే అనుండొచ్చు. అనుంటే ఇంతమంది ఓ రామ 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 రామకోటి ఒకటి వస్తాడని వితర్కించి ఉంటే రాముడికి శాశ్వత కీర్తి లభించేది కాదు. అమృతత్వాన్ని చేరుకునే మార్గాన్ని చూపడంటే అమృతమూర్తి రామావతారం ధరించి వచ్చాడు. ఏం పదాలని బాబు. ఈ సీతాదేవి ఏం తక్కువ కాదు. సీతాదేవి కూడా స్త్రీ ధర్మాన్ని శిరసావహించింది. హనుమంతుడు కోరినప్పటికీ ఆయన భుజాల మీద ఆశీర్వాదాలే రాముని చెంతకు రానని చెప్పింది. నిజంగా పోవచ్చు. ఏ నెలలు పెట్టి కట్టుబట్టలు లేవు, స్నానాలు లేవు, స్ప్రేలు లేవు, ఆంజనేయ అమ్మ తీసుకుపోతామంటే వెంటనే చక్కలు కొట్టుకుంటూ భుజాల మీద ఎక్కలేదు. అలా పోయింటే, అలా పోతే రావణాసుడు చేసిన దానికి రాముడు చేసిన దానికి ఏం డిఫరెన్స్ ఉంటుందని చెప్తుంది పాపం. ఆంజనేయ స్వామి తాపత్ర బాధతో వీడు కష్టాలు మణిగిపోయిందే, ఈ కష్టాలు అంతేగాని
ఆయన విఘ్నత్వానికి తేడా లేదు. ఈనో ప్రతిభలు పరపురుషుని స్పర్శ తనకు సోకరాదు. తను అపహరించిన దుర్మార్గుని సంహరించడం ద్వారా శ్రీరాముడు పరాక్రమ ప్రదర్శించాలని సీతాదేవి రామకెళ్ళి రావణ ఎప్పుడు తీసుకుపోతాయి చంపపోతే ఈ మాట ఎందుకు వచ్చేది? అలా బాగా ఎగ్జాంపుల్ రామకెళ్ళి రావణ అంటే రావణావతికి వెళ్ళిపోయి రావణ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పుకుంటాం అనమాట. ఆ పదం చంపబట్టే ఆయనకి పరాక్రమం తెలిసింది లోకానికి. అలా చాలా గొప్పవాడండి, చాలా చేస్తే కదా, యుద్ధం చేస్తే కదా తెలిసేది. ఇది పతివ్రత ధర్మం. ప్రస్తుత కాలంలో ఈ పవిత్ర ఆదేశంలో సన్నగిల్లిపోతున్నది. స్త్రీలు పురుషులు కూడా గాఢమైన ధర్మ సూత్రముల విలువను ఉపేక్షిస్తున్నారు. తాత్కాలికమైన ప్రయోజనాలు సాధించి సులువైన ఉపాయాలు చూసుకున్నారు. అది షార్ట్ కట్ మెథడ్స్ అన్నమాట. నిద్రపోవటానికి చెట్టు నీడనే గుడారమైన సరే అనుకుంటున్నారు. గమ్యమే కానీ మార్గం ముఖ్యం కాదనుకున్నారు. పదాలు చూడండి, ఇప్పుడు కాదు 60లో చెప్పారంటే 64 సంవత్సరాల క్రితం. గమ్యమే కానీ మార్గం ముఖ్యం కాదనుకుంటారు. లక్ష్యములు మంచివి అయినప్పటికీ సాధనలు చెడ్డవైతే ఎట్లాగో ఈ పద్ధతి అనుసరిస్తే మనిషి జంతు దశకు జారిపోతాడు. హృదయంలో శ్రీరాముని నెలకొల్పటానికి బదులుగా ఒక జంతువు నిలబెడుతున్నాడు నేటి మానవుడు. ఎంత శోచనీయ స్థితిని. కౌశల్యాదే అందిట, ఓ రామ, నువ్వు ఏ ధర్మాన్ని నిష్ఠతో పాటిస్తున్నావో ఆ ధర్మమే నేను కాపాడగలదు అని కౌశల్య కుమార్ వీడ్కోలు వేళ దీవించి పంపించింది. వీడ్కోలు విధి ఏర్పాటు చేయలేదు, సెండ్ ఆఫ్ పార్టీ పెట్టలా. ధర్మం రక్షతి రక్షిత. ఇతర దేవతలకు గొలుసులు వేయగలిగిన దశకంఠుడు రాముని ఎదుట నిలవలేకపోయాడు. కారణం, ధర్మమే రాముని ఖడ్గము కవచము. ఇతరుల సుఖంలో రామునికి ఆనంద విషాదములు. ఊళ్ళో పోయి ఏం ఎల్లయ్య బాగున్నామా అని భుజం మీద చేస్తాడు రాముడు. అప్పుడు ఎల్లయ్య అంటాట, రామచంద్రమూర్తి లాంటి వాడు భుజం మీద చేసి బాగున్నావా అంటే బాగలేకుండా ఉంటే బాగలేని వాడు బాగైపోతాడు. ఇంట్లో బాగలేకపోయినా రామచంద్రమూర్తి లాంటివి చేసి సాయిరాం బాగున్నావు అంటే ఏమైంది మనకి? భర్త భర్తలమ్మా అనలేకపోతున్నాం సమితుల్లో. ఎవరికారు పూర్వకాలంలో పెళ్ళేసి ఉండట్లేదమ్మా. ఇప్పుడు ఇది పలకరించుకునే వాళ్ళు తప్ప, అందరం పలకరించుకోవాలమ్మా. ఈ లక్షణమును మానవులంతా అలవర్చుకోవాలని రాముడి యొక్క అభిమతం. నీలో ఉన్న పరమాత్మ ఇతరులోనే ఉన్నాడని గుర్తించు, ఇతరులు నీకు కీడు చేయరాదని కోరుకుంటావు, బాగానే ఉంది. కాబట్టి నువ్వు ఇతరులకు హాని చేయకు. పరులకు కీడు చేయడానికి పన్నాగములు చేసి ఇతరులను బాధ పెట్టడం చూసి నువ్వు ఎందుకు బాధ చెప్తున్నాడు రుద్రంలో? పైశాచిక లక్షణాలు. వాడు ఏడుస్తుంటే మనకు ఆనందమా? ఇది ఎక్కడదండి బాబు? ఇతరులకు అపకారం జరిగినప్పటికీ నీ సుఖము పురోగతి ముఖ్యమని భావించి దైవానుగ్రహమునకు దూరమై పోతావు. అది మీరు నమ్మండి. నాకు మాస్క్ అనేది తెలియని టైంలో కరోనాలో మూతికి గుడ్డ కట్టుకుని అలాగ పోయి రోడ్డు మీద మా డాక్టర్ గారు, నీకు చేతులు గ్లౌస్ లేవు, ఏమి లేకుండా పోయి ఆ శానిటైజర్ ఉండాలి, ఏదో 100 ఆ రోజు కరోనాలో 100 రూపాయలు కనపడితే చాలండి. పరుల సుఖదుఖములు నీవి అనుకున్నప్పుడు దైవానుగ్రహం చొరవుంది. నాకు బొద్ద నిండాలి, హాయిని పట్టుకోవాలి. ఇతరులకు నువ్వు దుఃఖం కలిగిస్తే అది ద్వేషానికి దారి తీసి పిడికిలు బిగించి నీ బీగ పిసికి వేస్తుంది. అది 10 రెట్ల బలంతో నీ మీద ఎదురు దెబ్బ కొడుతుంది. అమృతత్వంలో స్థిర నివాసం కుదుర్చుకుంటే భయములకు తావు లేదు. అన్యాయము, దుర్మార్గము, పాపము భయహేతువులు. సత్యం, ధర్మం, న్యాయం, ప్రేమ మీకు భద్రత కలిగిస్తున్నప్పుడు భయం ఎందుకు? కంక్లూడింగ్ బ్యూటిఫుల్ వర్డ్స్. అసలు ఇవాళ నేను ప్రసంగించదలచలేదు. నేను ఒక్కోసారి ఈ మధ్య
10-15 రోజులు బట్టి అలా అనుకున్నాను అనమాట. యాక్చువల్గా 3-4 రోజులు నోరు మూసి కూర్చుందాం అనుకున్నా. ఇవాళ అసలు నేను ప్రసంగించదలచలేదు. 5 నిమిషాలు మాట్లాడవలసిందని అర్థించారు. 50 నిమిషాలు ప్రసంగించాను. నామ సంకీర్తన చేసే అవకాశం మీకు కల్పించి ఇక విరమిస్తాను అని వెంకటగిరిలో స్వామి యొక్క మెసేజ్ అండి. ఇంకొక 2 టాపిక్లు ఉన్నాయి, 3 టాపిక్లు ఉన్నాయి. టి మాధవి ఒక రాముడి భజన పాడమ్మా. టి మాధవి విలాయ్ ఒక రాముడి భజన పాడు. రాముడు అంటే వెంటనే పాడు, ఆలోచించకు. నేనేదో రిలాక్స్ గా అడిగాను నేను. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. కరుణాభిరామ కమనీయ రామ. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. కోదండ రామ కళ్యాణ రామ. చరణాగత పరిపాలన శ్రీ చరణ రామ. రామ శ్రీరామ సాయి రామ. సమర విజయ రామ సాకేత రామ. సమర విజయ రామ సాకేత రామ. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. కరుణాభిరామ కమనీయ రామ. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. కోదండ రామ కళ్యాణ రామ. శరణాగత పరిపాలన శ్రీ చరణ రామ. రామ రామ సాయి రామ. సమర విజయ రామ సాకేత రామ. సమర విజయ రామ సాకేత రామ. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. శుక్లాచారి గారు ఒక రాముడి కీర్తన పాడండి. కొంపెల్లి విశాలక్ష్మి గారు, జాహ్నవి, ఓకే. నా మాట ఎవరికి వినపట్టలేదు. వినపడకపోతేనే వినపడిపోతే మంచిది. లేదు, వినిపిస్తున్నా సార్. ఓకే, నెక్స్ట్ టాపిక్ 67వ టాపిక్ స్టార్టింగ్ చేసేసి ఐ కెన్ స్టాప్ అండి. ఐ కెన్ కంటిన్యూ టుమారో. టాపిక్ పేరే చాలా బాగుంది, మనం ప్రసిద్ధి దానికి, అందుకని స్వామి టాపిక్ పేరే అలా పెట్టుకున్నారు. టైటిల్ ఆఫ్ ద టాపిక్ అసలు వంచన. వంచన అంటే మనకు తెలియని కొత్త పదం కాదు. ఫస్ట్ లో ఉంటాం మనం, ఫస్ట్ రోజుల్లో లైన్ కడతాం వంచన చేయటంలో. వంతెన కాదు, వంచన. ఇది ఎక్కడ మాట్లాడారో చూద్దాము. ఇది స్వామి ప్రశాంతి నిలయం వచ్చారు, కంక్లూడ్ చేస్తుంది. బహుశా ఎవరికి వచ్చిందిగా బుక్ ఇది ప్రశాంతి నిలయంలో మాట్లాడారు. ఎప్పుడు ఐ డోంట్ నో ద టైం లేదండి ఇక్కడ. బహుశా ఏదైనా వేదిక కల్చర్ కావచ్చు ఇది. నిన్న నేడు పండితులు సనాతన ధర్మ ప్రాశస్త్యం గురించి ఉపన్యసించారు అంటున్నారు స్వామి. లౌకిక పారలోక శ్రేయస్సును సమకూర్చగల సనాతనం కంటే గొప్ప విషయం లేదు. ఐహికము ఆముష్మికము. భజన చేస్తే ఎప్పుడు భజన అంటే ఇప్పుడు
పుట్టపత్తులు భయం చేసే వాళ్ళకి మార్కులు రావట్లేదా, ర్యాంకులు రావట్లేదా? కాబట్టి నేను కూడా ఆ విషయం మీదనే ప్రసంగిస్తాను అంటున్నారు స్వామి. ఏం చెప్తుంది సనాతన ధర్మం? ఆచార్యుని పూజించమని ప్రబోధ పంగనామం నిన్న బాగా చెప్పారు. ఎక్కడ చూసినా అదట. ఈ రోజుల్లో పిల్లవాడిని కన్య తీక్షణంగా చూడటానికి ఉపయోగం లేదు. వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. ఏమయ్యా, ఏం పంతులు, మా అబ్బాయిని ఏంటి కొరకొర చూస్తున్నప్పుడు మిగతావా? వాడు మాట అంటానికి వీల్లేదు. ఎవడైనా దెబ్బ కొట్టాడంటే గొప్పవాడే టీచర్ ఈ రోజులు కలికాలం. ఇప్పుడు ఎవరికి దెబ్బలు లేవు. సనాతన ధర్మము ఆచార్యుని పూజించమని ప్రబోధిస్తుంది. ఎవరు ఆచార్యుడు అంటే అజ్ఞానము చేత జనన మరణ ప్రవాహంలో కాలుదారి పడకుండా కాపాడగలవాడు ఆచార్యుడు. భీష్మాచార్య అనుకోకుండా ఈరోజు భీష్మాచార్యుడు అండి. మహనీయుని గురించి తలుచుకున్నాం కాసేపు తర్వాత. భీష్మ ఆచార్య అండ్ ద్రోణ ఆచార్య అండ్ కృపా ఆచార్య. పొంగే ప్రవాహం నుంచి ఏమి నీకు ఇంగ్లీష్ వచ్చా? నాకు రాదండి. షేర్ నాలెడ్జ్ ఉందా? అసలు లేదండి. జనరల్ నాలెడ్జ్ అసలు లేదండి. నీకు లైఫ్ వేస్ట్ రా. అయ్యగారు మీకు ఈత వచ్చా? ఈదేంద్రా? నువ్వు 100% మునిగిపోతారు సార్. మునిగిపోయాడు పండితులు. పొంగే ప్రవాహం నుంచి బయటపడటానికి ఈత నేర్చుకోవాలి. జనన మరణ మహాప్రవాహం నుంచి రక్షించుకోవడానికి గీత జగదేక మాత ఈత ఓత గీత అధ్యయనం చేయమని చెప్తున్నారు. ఆత్మతత్వమును తెలుసుకోవడం. ఏం కనపడుతుంది? చెట్టు కనపడుతుంది, వెళ్ళిపో. కొమ్మలు కనపడుతున్నాయి, పూలు కనపడుతున్నాయి, నాకు ఏం కనపడలేదండి. ఒక గుడ్డు కన్ను కనపడుతుంది అన్నారు అర్జునుడు. ఆత్మతత్వం తెలుసుకోవటం అనే గురువు అంటే గురు చూపించేవాడు గురు అండి. దట్ ఈస్ బ్యూటిఫుల్ డెఫినేషన్ అని చెప్తుంటాను జనరల్. గురు చూపిస్తాడండి. గురు చూసి కొట్టరా అంటారు. ఇద్దరు బురదలో పడి ఉన్నవారు ఒకరినొకరు కాపాడుకోలేరు. గట్టి నేల మీద కాలు నేను నిలిచిన వాడే బురదలో పడి అనంతా బురదలో పడి ఉన్నాడు. ఒడ్డుకు చేర్చగలడు. ఆయన చేయించి గురువు సంసారం అనే బురద నేలకు ఆవల నిలబడాలి. ఋషులు తత్పురుషులు తమంతట తాము ఎంతో శ్రమపడి ఉదాత్త పవిత్ర భావన సీమలను చేరుకుని నిజతత్వం తెలుసుకోగలిగారు. సత్యం తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? ఆనందపూరితమైన ముక్త గాత్రంతో గానం చేశారు. నేను తెలుసుకున్నాను అని జగదీశ్చంద్ర ఊరుకోలేదు, న్యూటన్ ఊరుకోలేదు. అని తెలుసుకున్న గ్రావిటేషన్ పుల్ సొసైటీకి చెప్పాడు. యాపిల్ కాయ కింద పట్టడం అంతమంది చాలా మంది చూశారు. విమానాలు పైకి పోతే యాపిల్ కాయ కింద పడుతుంది. ఆ గానములు మార్గదర్శకములు. వాని వల్ల లాభం పొందిన వారు కృతజ్ఞులే, వారికి నమస్కరించాలి. ఈ కృతజ్ఞత ప్రకటనే ఋషి రుణం తీర్చుకునే మార్గం అని కూడా ఋషులు ఉన్నారు. ప్రవర చెప్తుంటారు. అధ్యయనం చేసి వారు ఆలపించిన విముక్తి గీతములను భావన చేసి వారి సాధనా మార్గం అనుసరించి నీ అనుభవం ద్వారా వాని సత్యమును నిరూపణ చేసి ఋషి రుణం తీర్చుకోమని చెప్తున్నారు. మనకు 5 రకాల రుణాలు ఉంటాయి. ఎవరైనా చెప్పండి, వాట్ ఆర్ ది 5 డెప్ట్స్? ఏమిటండి రుణాలు? దేవరుణం సార్. చెప్పమ్మా. పితృరుణము, దేవరుణము, మాతృరుణము, పితృరుణము, ఋషిరుణము, ఋణము, దైవరుణం, ఋషిరుణం. ఇప్పుడు ఈ టాపిక్ లో పోతే భీష్ముడు వెనకబడతాడు. సో టుమారో విల్ సీ ఇట్. భీష్ముడు ముందేద్దాం. ఇలా పితృరుణము, మాతృరుణము, దైవ రుణము అని 3 రకాలు. కొంతమంది 3 చెప్తారు, ఒకసారి 5 చెప్తారు స్వామి. అదేంటంటే అలానే చెప్తారు. మనం మాకు 5 చెప్పారంటే అప్పుడు 5 చెప్తాం. ఇప్పుడు 3 చెప్పారంటే ఇప్పుడు 3 చెప్తాం. 3Ds అని చెప్తాం, 5Ds అంటుంటాం. విల్ సీ దిస్ టుమారో. ఇప్పుడు ఇది కనుక చెప్పుకోకపోతే భీష్ముడు వెనకబడతాడు. ఈరోజు భీష్మ ఏకాదశి అండి. ఆయనకి పిల్లలు లేకపోవచ్చు. పిల్లలు లేకపోయినా చాలా మంది ఆయనకి తర్పణాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకెవడు మిగలలేదు, ఒక్కడికి మిగిల్చలేదు ఏడ్చింది ఎవడో ఒక ఆవిడ.
ఎవరు అందరిని పొట్టన పెట్టుకున్నావు? గాంధారి గాంధారి. సూపర్. ఈయన బ్రహ్మ ఈయనేమి ఏడవలేదు కదా, ఈయనేమి ఏడవలేదు. నాకు పెళ్లి కాలేదు, నేను అబద్ధం చేశాను, అసలు అవి పెళ్లి చేసుకుంటే బాగుండేది, పిల్లలు పుట్టేవాళ్ళు నాకు నాట్ అట్ ఆల్ క్రైడ్ ఎనీథింగ్. ఆయన అడగలేదు కూడా. మా ఫాదర్ అంటుండేవారు, మా ఫాదర్ చివరిదాకా వాళ్ళకి తల్లిదండ్రులకి ఆ కార్యక్రమాలు చేశాడు. నాతో నేను లక్ష్మీనారాయణ ఏదో చేశాను, నువ్వు నాకు చేయక్కలేదు. ఎప్పుడు అంటాడండి? ఈ కలికాలంలో అటువంటి తండ్రి ఉంటారండి. I had my loving father like this. I had my loving mother like this. నాన్న మన అమ్మ కార్యక్రమం మా అమ్మ ముందు పోయింది. 4 ఎందుకు లక్ష్మీనారాయణ? 4 2 సరిపోతారా? 4 కూరలు 4 పచ్చళ్ళు చేయటం మాకు ఆనవాయితీ పితృ కార్యక్రమాలు. ఎందుకురా 4? 2 చేస్తే సరిపోద్దురా? ఎవడంటాడండి ఈ రోజులు కలికాలంలో? ఏ తండ్రి అంటాడండి? మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వాళ్ళు బిజీగా ఉన్నా, లేకపోతే భగవద్గీత పెడతాను. నేను బిజీగా ఉన్నాను. ఐ డోంట్ డిస్టర్బ్ యూ. దిస్ ఇస్ కాల్డ్ ఏకాదశి. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుంది. టుడే ఇస్ కాల్డ్ జయ ఏకాదశి. ఈ పవిత్రమైన రోజునే కురుకుల యోధుడు భగవంతుల ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. తిరుపతిలో పారాయణం చేస్తున్నారు. ఇంతకు మంది లేవంగానే అదే నా చెవిలో పడింది. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయమైన ఉన్నాడు. మొన్న చెప్పానేమో, బహుశా మరలాసారి చెప్పుకుందాం. మరలా సంవత్సరం దాకా భీష్మ ఏకాదశి రాదు కదా. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలు హఠాత్తుగా ఆగిపోయాడు. పాచికలు వేయాలి, డైస్ వేయాలి, డైస్ వేసలేదు, ఎత్తులు వేయటం లేదు. సడన్ గా ఆగిపోయాడు. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. స్వామి అప్పుడప్పుడు వెళ్ళిపోయినట్టు. పాండవులు కలవరం చెందాడు. ఏంటి ఇట్లా అయిపోయాడు? బిగుసిపోయాడు కృష్ణుడు. మా జాతి భగవాన్ భీష్మ తపోమే తత్కట మనః. కురుక్షేత్రంలో అంపచేయపై పౌలించున్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుతున్నాడు అని జగన్నాథ సూత్రధారి సమాధానం. దర్శపోయి నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తిక ప్లస్ అగ్రేశ్వర, ఆస్తిక అగ్రేశ్వర. ధర్మశాస్త్రాలను అవపోసనం బట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ద టైమ్ హ్యాస్ కమ్ టు లీవ్ హిస్ బాడీ. ప్లీజ్ విల్ గో దేర్. సమయం ఆసనం అవుతుంది. ఆయన కనుక అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలు ఇలాంటి ధర్మ సందేహాలు మిగిలిపోతే ఎవడు చెప్పేవాడు? ఇప్పుడు చెప్తారు ఎవడన్నా. ఆయనలాగా చెప్పేవాడు ఎవడు లేడు. అన్ని కూడా లిస్టు మిగిలిపోతాయి క్వశ్చన్స్. ఈ డౌట్లు ఎవడు తీరుతాడు. కాబట్టి సూక్ష్మ విషయాలు తెలుసుకోవడానికి రండి. ఎంత మంచి మహనీయుడు అండి. యోగక్షేమం అంటే ఎందుకంటే ఏం కావాలండి? వాళ్ళు తీసుకుపోయాడు. ఆయన తీసుకుపోతే వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు, పార్టీలు ఆడుతున్నారు. దాదాపు 3 పక్షాల నుంచి అంపశైపోయి పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు శక్తి క్షీణించింది. అందులో మాఘమాసం ఎండగడుతున్నాడు, మంచుకు దడుతున్నాడు, ఒకటి మంచి పడుతుంది. చెన్నైలో నీరు ఆహారం దగ్గర స్వీకరించకుండా ఉన్నాడు. ఏం కావాలమ్మా? ఇందాక వీడియో ఓపెన్ చేసినావు. ఇదే పని ప్రయోగాలు చేయటం నాకు కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కానీ ఇన్ని బాధలు భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఆయన అనుకుంటే ఎప్పుడో పోయేది ప్రాణం. నేను అనుకోలే. ఈ స్వామి నిజంగా అనుకుంటే లేచి వచ్చేవాడు. ఆయన అనుకోలే. గుర్తుపెట్టుకోండి. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడు తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతోంది. అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తిస్తుంది. భీష్ముడు తనకి మాతా పిత భ్రాత నివాసం శరణం సుహృద్గతి గమ్యం సర్వం నారాయణ.
మాతా పిత హరి బంధు. నా తర్వాత జాహ్నవి పాడదు కానీ నా సత్సంగం అయిన తర్వాత రెడీ. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. ఎంత చేసినా తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేడి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైన రాసి ఉంటుందట. అది తొలగిపోతే తప్ప సద్గతి కలదట. ఏంటి భీష్ముడు చేసిన దోషం? అందరికీ తెలిసిందే. పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా నోరు కత్తి అనుకుంటుంటాడు. కత్తి అనుకుంటే కనపడుతుందా? చేయి జరిగి రక్తం వస్తుంది. సినిమాలో చూపిస్తాడు. నిజంగా అనుకున్నాడో లేదు. నోరు వెగల్లా ఆ వరకత్తి తీసి చేయి రక్తచిత్తమైంది. ఎవరికి తెలియదు, కనపడలేదు కూడా. సినిమాలో కనపడుతుంది. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట. మహత్యాపది సంప్రాప్తే స్మృతవ్య భగవాన్ హరి. ఏ ద్రౌపది, ఇతరులను తొలగించలేని ఆపదలు కలిగిన వాడు శ్రీహరిని స్మరించుకోమన్నారు ఆయన. అది వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? పురుసభలో వస్త్రాపనం 5 ఉన్నారు, 5 భక్తులు ఉన్నారు. కాకలు తీరిన వాళ్ళు, కండలు తీరిన వాళ్ళు. అతి పరాక్రమంతో 5 భక్తులతో ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలము సామాన్య ధర్మాన్ని పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడు మనకి సామాన్య ధర్మము, విశేష ధర్మం 2 రకాలు ఉంటాయి. అది కృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టి అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకు కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివరి తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం కలుగుతుందని భావించాడు. అది లేకపోతే ఎప్పుడే ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడు అర్జునుడితో చెప్పాడు. ఏమన్నట్ట? ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలానే ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాను. పిచ్చివాడు అర్జున, నువ్వేదో బంధుప్రీతి అన్నాడు. ఆకాంక్ష నాకు ఎక్కర్లేదు, రక్తం కూడు ఆకు. దే ఆర్ డెడ్ బాడీస్, ఆల్రెడీ డెడ్ ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు ఎవరైతే సందేహాలు తీరుస్తుంటే పక్కన ద్రౌపది పక్కన నవ్వింది. తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్న. మంచి క్వశ్చన్ వేసింది. అప్పుడు కోపం రాలేదు, అప్పుడు మీసాల మేళ, ఇప్పుడు మీసం. తాత ఒంట్లో బాగాలేకపోయినా చెబితే నువ్వు నవ్వుతావా? ఏమనుకుంటున్నావు మా తాత అంటే? ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళందరికీ. భీష్ముడు ఏమల్లా, కృష్ణుడు ఏమల్లా. ఎందుకంటే వాళ్ళకి దేనో పెట్టివ్వాలి. ఇలా 5గురికి ఏం తెలుస్తావదు. అవును తల్లి, నా దేహము నా ఆధీనంలో లేదు, అది దుర్యోధను సొంతము. నీకు అవమానం జరుగుతుంది తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపజయితే ఉన్నానని చెప్పుకున్నాడు. కురువంశాన్ని కాపాడుతాను తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు. ఓ ద్రౌపది, కృష్ణుని యొక్క భక్తిలో ఎలాంటి కల్మషం లేదు. ఆయన శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి అంపజయిపోయి పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలు బోధించాడు. ఈ కృష్ణ పరమాత్మ భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మస్ఫూర్తి చెప్పించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకెందుకు శక్తిని చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చు కదా అని అడిగాడు. యూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్, నీకు అనుభవైక జ్ఞానం ఉన్నది. ఇలాంటి అనుభవికుని చెప్తే వచ్చే స్పష్టత, నేను ఐ హ్యాడ్ థియరిటికల్ నాలెడ్జ్. భగవద్గీత లాంటి ఎన్నైనా చెప్పగలను. అంటే కృష్ణుడు చేయలేదా అని కాదు, నేను చెబితే ఉండదని శ్రీకృష్ణుని బదిలిచ్చాడు. నేను చెబితే అది తత్వము, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. ద్రష్ట అంటున్నారు రుద్రులు. ఇప్పుడు భగవానే ద్రష్ట. భగవానే దర్శిస్తున్నట్టు ఆరో అనువాకం.
తత్వాన్ని చూసిన వాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోకూడదు. అది ఎంత గొప్ప అద్భుతం అన్నమాట. నేల తన సారాన్ని చెప్పగలదా? అందులో పండిన మొక్క చెబుతుంది, ఆహా ఎటువంటి ల్యాండ్ అండి బాబు, నల్లరేగడి నేల, ఎర్రరేగడి నేల. అలాగే అనుభవకుడే నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు. నీరు ఉంటుంది కానీ పానయోగం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగం అవుతుంది. అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయన నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాన్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. దట్స్ వై విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది. పాట పాడమ్మా. ఐ విల్ కంటిన్యూ లేటర్. వ్యవసాయ ఒక పాట పాడు. ఓకే సార్. సాయిరామ్. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే. తారక శ్రీరామ నామా ధ్యానము చేసిన చాలు, తారక శ్రీరామ నామా ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవములను వెదకనేటికే మనసా. తారక శ్రీరామ నామా ధ్యానము చేసిన చాలు, వేరు వేరు దైవములను వెదకనేటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే. భాగవతుల పాద జలము పైని జల్లుకున్న చాలు, భాగవతుల పాద జలము పైని జల్లుకున్న చాలు, బాగు మీరినట్టి అమృత పాదమేటికే మనసా. భాగవతుల పాద జలము పైని జల్లుకున్న చాలు, బాగు మీరినట్టి అమృత పాదమేటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే. అతిథి వచ్చి ఆకలన్నా అన్నమిడినదే చాలు, అతిథి వచ్చి ఆకలన్నా అన్నమిడినదే చాలు, క్రతువు సేయవలయూననడి కాంక్షలేటికే మనసా. అతిథి వచ్చి ఆకలన్నా అన్నమిడినదే చాలు, క్రతువు సేయవలయూననడి కాంక్షలేటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూలను కోరనేటికే. సతతము మా భద్రగిరి
స్వామిని నమ్మిన చాలు సతతము మా భద్రగిరి. స్వామిని నమ్మిన చాలు ఇతర మతముల నీయేటి వెతల నేటికే మనసా. సతతము మా భద్రగిరి స్వామిని నమ్మిన చాలు ఇతర మతముల నీయేటి వెతల నేటికే మనసా. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే మనసా. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే. సాయిరామ్. ఓకే, మహాభారతంలో ఒక 5 minutes లో వెళ్తాం కంక్లూడ్. శంకర మహారాజు కొడుకు భీష్ముడు. ఇంకా అసలు పేరు దేవవ్రత. బ్యూటిఫుల్. మా మేడం చెప్తుంది వాళ్ళకి స్కూల్లో ఏం చెప్పాలో లెసన్ ప్లాన్ పెడతారు. ఇక్కడ అంత మించి దాటకూడదుట, కళ్ళు మూసుకోనకూడదు, ఓం శాంతి వాళ్ళు ఏం చెప్తే అది చెప్పి రావాలి. ఇక్కడ క్లాసులో సిస్టమ్ అలా ఉంటుంది. ఇలా రామాయణం చెప్పాలి 11th ఎపిసోడ్ వాళ్ళకి క్లాసులో స్కూల్లో. నేను భారతంలో భీష్ముడి గురించి చెప్పానంటుంది. వెరీ మంచి పని చెప్పిన. ఆడ లెసన్ ప్లాన్ పెడుతుంది, నువ్వు క్లాస్లో పోయితే ఏం చెప్పాలో. రామాయణం చెప్పావా, భారతం చెప్పావా, అలా తయారైపోయిన క్లాసులు ఇప్పుడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడి. సత్యవర్తనుడు పరాక్రముడిగా భీష్ముడి రోల్. భీష్మ సినిమా చూసే ఉంటారు. డిజైన్ క్యారెక్టర్ డిజైన్ లైక్ దట్. గంగపుత్రుల్లో కులపెద్ద, కారణజన్ముడు, అష్టవసుల్లో ఒకడు. అంటే దేవలోకంలో ఇంద్రునికి విష్ణుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతల్ని అష్టవసువులు అంటారన్నమాట. అష్టవసువులు ఎవరు అంటే నేను ఇప్పుడేం చెప్పలేను, వెతుక్కోండి. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. వీళ్ళు ప్రకృతి తత్వానికి ప్రతీక, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నేచర్. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. వీళ్ళంతా ఒకసారి భార్యలతో కలిసి వనవిహారం చేస్తుంటే అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠ ఆశ్రమం కామధేను. దొంగతనంగా తీసుకెళ్తారు. దివ్య దృష్టి గలవాడు వశిష్ఠుడు భూమిపై మానవులుగా జన్మించమని చెప్పిస్తాడు. క్షమించమని వేడుకోవడం. ఒకటే జలం, ఆగ్రహానికి అనుగ్రహానికి. రుద్రం పుణ్యం అంటే కొన్ని మాటలు తెలుస్తున్నాయి. అనుగ్రహించాలన్న అదే జలం, ఆగ్రహించాలన్న సేమ్ వాటర్. 7 వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేయం తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలంగా ఉండక తప్పదని చెప్తాడు. ఆ శాపం గురించి ఆలోచిస్తుంటే గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరుతారు. చాలా మందికి కథ తెలుసు, నేను రికలెక్ట్ చేసుకుంటున్నాను. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడైన మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవ కాంతు రూపం ధరించి వచ్చి ఆయన కుడి తోడ మీద కూర్చుంది. తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. ఎవరు కూర్చుంటారంటే కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని సూచిస్తాడు.
అది విని ఆమె అంతర్ధానం అయిపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడైన పుత్రుడు జన్మించాడు. ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా సినిమాలో చూసాం, మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతముడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. ఏమిటది? దాని ప్రకారం పెళ్లి తర్వాతే, మనం ఏదో సినిమాలో చూసాం, అలర్కుడు, మ్యాడ్ డాగ్ అనే అదే సినిమా మదాలస టైప్ అనమాట. నేనేం చేసినా మాట దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు ఒడ్డు చెప్పకూడదు, ఆక్షేపించకూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానం అయిపోతుంది. సో శంతనుడు అగ్రి అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒకరి తర్వాత ఒక 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తుంది. అది 7 విషయంలోనే ఎలాగోలా ఊరుకున్న సంతానుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. సో పిల్లగాని చేసి అంతర్ధానం అయిపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలని శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది. గాంగేయుడు అని పిలువబడ్డాడు. శంతనుడి కుమారుడు శాంతనుడు అయ్యాడు. సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకున్న శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముని పుత్రిగా కలిగిన శంతనుడికి తన కుమార్తెకి వివాహం చేయడానికి వారు నిరాకరించారు. చూడండి ఆ రోజులో ఎలా ఉండేది. దాంతో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనను తేడాను గమనించాడు. మంత్రి ద్వారా తండ్రి కోరిక తెలుసుకున్నాడు. తండ్రి వివాహం దగ్గర నుంచి చేశాడు భీష్ముడు. ఆవిడ కూడా మళ్ళీ కండిషన్స్, ఎక్కడికక్కడ కండిషన్ అనమాట. కండిషన్స్ అక్కడే మొదలైన భారతంలో. కండిషనల్, అన్కండిషనల్ లవ్ అంటూ కండిషనల్ లవ్ అనమాట. పెళ్లి చేసుకోవడం అంటే లవ్ ఎక్కడైందండి, కండిషనల్ మ్యారేజెస్. ఇప్పుడైతే మీ అమ్మ నాన్న అనాథాశ్రమం పంపిస్తావా, వాళ్ళు దూరం పెడతావా, మన ఇద్దరమే ఉండామా, అది ఇప్పుడు కండిషనల్ ఇట్లా ఉన్నాయి. అప్పుడు సత్యవతి కూడా కండిషన్లు పెట్టింది. తన రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యత స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహం చేసుకొని భీష్మించాడు, వివాహం జరిపించాడు. కాల్ భీషణ ప్రతిన, ఈ బికమ్ భీష్మ. పంచభూతాలు అతలకుతలమైన ప్రతిజ్ఞ చూసి అంతటి మానీయుడు బాబు. గాలి ఆగిపోయింది, జలం స్తంభించింది ఆయన ప్రతిజ్ఞకి. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంబంధించి స్వచ్ఛంద మరణానికి భీష్ముడు ప్రసాదించాడు శంతనుడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంచాడని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. చివరిగా తన పినతలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీరులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులు, ఇది కూడా ఈ మధ్య సినిమా చూసాం, ఓడించి కాశీరాజు, నేను వీడియో పెట్టాను మీకు, కాశీరాజు కుమార్తెలు అంబా, అంబిక, అంబాలికని తెచ్చాడు. అప్పటికే లవ్ మ్యారేజెస్ అన్నమాట. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాలుని వరించాలని చెప్పింది. భీష్ముడు ఆమె సాలుని వద్దకు పంపించాడు, మంచివాడు. సాలుడు తాను భీష్ముడితో యుద్ధంలో ఓడిపోయినందుకు ఆమెను స్వీకరించాలని చెప్పాడు. ఆమె తిరిగి భీష్ముడి వరకు వచ్చి యుద్ధంలో తను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోవడం కోరింది. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను ప్రమాణం చేసినప్పుడు భీష్ముడు అంగీకరించలేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, కోపంతో భీష్ముడి గురించి పరశురాముని శరణ పెడుతుంది. ముందు శరణను అంటే శరణ అంటాడు, అందువల్ల తర్వాత చెప్తాడు అనమాట. ఇటువంటి సినిమాలు మన శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం, ఇవన్నీ కూడా మనం సినిమాలు చాలా చూసాం. ముందు ఎస్ అంటారు, తర్వాత కండిషన్ పెడతారు. వచ్చినవాడు దేవుడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు, రాముడు అవుతాడు. ఏం చేస్తాడు అదనమాట. పరశురాముడు తన శిష్యుని పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. ఇక్కడ పరశురాముడు క్యారెక్టర్ నాగభూషణం వేశాడు. నేను ఈ మధ్యనే పెట్టాను మీకు ఎపిసోడ్. ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు. అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. హోరాహోరీగా సాగిన పోర్లు తన శస్త్ర అస్త్రాలతో పరశురాముని నిలువరించాడు భీష్ముడు. చివరికి పరశురాముడు తన ఆయుధమైన గండ్రగొడ్డలు ప్రయోగించగా భీష్ముడు పరశురాముడి అనుకుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గండ్రగొడ్డలి బ్రహ్మాస్త్రం కనుక ఢీకొంటే
జగత్ ప్రళయం తప్పదని భూదేవి వేడుకుంటే వాళ్ళిద్దరు కూడా అస్త్రాలను ఉపయోగించుకున్నారు. ఇలాగ ఇద్దరు 2 అస్త్రాలు వేస్తారు. ఒక ఆయన నాకు వేయడమే తెలుసు, రెండో ఆయన చిత్రా చేయడం చేస్తున్నాడు. ఎప్పుడండి ఆయన 2 భయంకరమైన అస్త్రాలు వేస్తారు. గురువును మించిన శిష్యుడయ్యావంటూ పరశురాముడు దీక్ష. వాస్పతాస్త్రం అండి. ఎవరమ్మా? అస్త్రాల పేర్లు వద్దు. 2 బాణాలు వేశారు, దయచేసి విత్డ్రా చేసుకోంటే ఒక ఆయన చేసుకున్నాడు. నాకు తెలియటం ఏది ప్రయోగించడం చేతనవు అని అన్నాడు ఒకడు. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. చేద్దామా? ఓం శాంతి శాంతి శాంతి.